believe, only believe, then all things are possible. Only believe, my Lord, I believe, my Lord, I believe that all things are possible. My Lord, I believe, my Jesus is here. Yes, Lord. My Jesus is here, and all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus Amen. is here, and all things are possible. My Jesus is here. Yes, sweet Jesus is here. Lord Jesus is here. My Jesus is here. ఈరోజు ఏసి ఇక్కడ ఉన్నాడా? ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. ఫస్ట్ 1వ వచనం చదుదాం, ఆ తర్వాత 5వ వచనం చదుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. 5వ వచనం నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తాత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలుగున్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావనకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడకు, మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము
అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగు కావని ఎంచుచున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన నీ వాక్యమును మాకు విరువుము దేవా, ఎందుకంటే మా రొట్టె ఈ వాక్యమే. మేము బ్రతుకుచున్నదే ఈ వాక్యము ద్వారా. ఇప్పుడు ఇది నీ చేతిలో ఉన్నదయ్యా, విరిచి మాకు పంచివ్వమని ప్రార్థిస్తున్నా. ఆ రోజు 2 రెట్టలను విరుస్తున్నావు, 1000 మందిని పోషించావు. ఇంకొకసారి 5 రొట్టెలను విరిచావు, మళ్ళీ 1000 మందిని పోషించావు. ఈరోజు కూడా ఈ వాక్యమును విరిచి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ఆత్మ సంబంధముగా పోషించమని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటలో నుండి వచ్చే ప్రతి మాట వలన అని బైబిల్ అంటాంది. అదే ప్రభువా ఈరోజు మా జీవము. రోమన్ క్యాథలికులు నమ్ముతున్నట్టు ఈ భౌతికమైన రొట్టె నీ శరీరం కాదు, ఈ వాక్యమే నీ శరీరమై ఉన్నది. ఎందుకంటే నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నవన్నావు. నిజమే దేవా, నీ వాక్యమే మా శరీరం, మా యొక్క రొట్టె అయి ఉన్నది. నీ వాక్యమే మా యొక్క జీవజలమై ఉన్నది, మా ఆత్మీయ ఆహారమై ఉన్నది. అందుకే ఈరోజు దాంతో నువ్వు పోషించమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. ఆమేన్. కూర్చోండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. మార్నింగ్ నేను ఒక సబ్జెక్ట్ని ఎత్తుకున్నాను, అందుకే మీరు తప్పకుండా నరసంపేటది వినాలని నేను మిమ్మల్ని అందరినీ బతిమాలి కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. వాక్యం వినకపోతే మాత్రం నేను చేసేది ఏం లేదు. జాగ్రత్తగా వినండి. బ్రదర్ మేడం చెప్పింది నేను చెప్తున్నాను, ప్రొఫెట్ బ్రెన్హామ్ గారు చెప్పింది. ఉదయం ఏం చెప్పానంటే, నేను కొన్ని విషయాలు జస్ట్ మీకు అవుట్లైన్గా చెప్తున్నా. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించనని ఉంది. ఒక్క నరుని సృజించనని లేదు అక్కడ. నరుడు, మ్యాన్. నీకు తెలుసా, ఆ నరుడులో మనమందరం ఉన్నామని? తెలుసా మీకు ఆ విషయం? నరుడు అనే మాట వచ్చినప్పుడు అందరూ వస్తారు. ఒక్క నరుడు అంటే ఒక్కడే వస్తాడు. అక్కడ వాక్యంలో నరుని సృజించనని ఉంది. అందుకే ఆ నరునిలోనే స్త్రీ కూడా ఉంది, నారి కూడా ఉంది, కానీ నరుడు. అర్థమైందని అన్నది. ఇప్పుడు ఆ నరుల్లో నుండి నారి ఎలా వేరు చేయబడిందో, మనము కూడా క్రీస్తులో నుండి అలా వేరు చేయబడ్డాము. మనము కూడా ఆదాములో నుండి వేరు చేయబడ్డాము. పొద్దున నేను ఈ విషయం కూడా చెప్పిన, ఈ పాయింట్ మీకు తెలియాలా, అది మీరు వినండి తప్పకుండా. పొద్దున చెప్పిన మెసేజ్ని, సర్పసంతానము ఆదాములో నుండి రాలేదు. సర్పసంతానము ఆదాములో నుండి రాలేదు. ఆదాము దేవునిలో నుండి వచ్చాడు. దేవుని ముద్ద ఆదాము. ఆదాము అనే ఆ ముద్దలో నుండి వచ్చిన వాడు ఏబేలు. ఏబేల్ని చంపినప్పుడు ఏబేలుకు ప్రతిగా షేతుని. వీళ్ళందరూ ఆదాము ముద్దలో నుండి వచ్చారు వీళ్ళు. కానీ అదే కయోను ఆదాము ముద్దలో నుండి రాలేదు. అంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 26-27 వచనాలలో నరుని సృజిస్తున్నప్పుడు కయోను లేడు, కానీ ఏబేలు ఉన్నాడు. ఆ నరుల్లో ఏబేలు ఉన్నాడు, ఆ నరుల్లో షేతు ఉన్నాడు, ఆ నరుల్లో ఆదాము యొక్క వంశావళి ఉన్నది, ఆ నరుల్లో ఆదాము రక్తరేఖ ఉన్నది, ఆ నరుల్లో ఆ ముద్దలో
ఈ రొట్టెలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకే ముద్దలో నుండి వచ్చినాయి. హానో కూడా అదే ఆ ముద్దలో నుండే వచ్చిన వాడు. నోవహు ఆ ముద్దలో నుండే వచ్చిన వాడు. కానీ ముద్ద ఎక్కడ కలుషితమైందంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి తమ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నప్పుడు 2 ముద్దలు కలిసిపోయినాయి. ఒకటి ఆదాములో నుండి వచ్చిన ముద్ద, ఆదాములో నుండి వచ్చిన రక్తరేఖ, ఆదాములో నుండి వచ్చిన వంశావళి. ఇంకొకటి సర్పంలో నుండి వచ్చిన వంశావళి. సర్పంలో నుండి వచ్చిన వంశావళి ఎవరు? కయోను. కయోను సంతానం. ఇంత క్లారిటీగా చెప్తున్నా నేను. మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఈ 2 ఎక్కడ మిక్స్ అయినాయంటే, ఈ 2 సీడ్స్, ఈ 2 విత్తనాలు ఎక్కడ మిక్స్ అయినాయంటే, ఎక్కడ మిశ్రమమైనాయంటే నోవాహు కాలంలో. అందుకే ఇప్పుడు నోవాహులో నుండి ఇప్పుడు 2 మళ్ళీ సంతానాలు వస్తాయి. షేము ఆదాము నుండి వచ్చిన దేవుని సంతానం. హాము సర్పంలో నుండి వచ్చిన కయోను సంతానం, సర్ప సంతానం. కరెక్టేనా? హాము ఎవరు? సర్పసంతానం అనలే ప్రవక్త? హాము ఎవరు? సర్పసంతానమా? మన షేము ఎవరు? అబ్రాహాము వచ్చింది షేములో నుండే. షేము ఎవరు? దేవుని సంతానం. దేవుని సంతానం బ్రదర్, అది చూడు. ఇజ్రాయెల్ తర్వాత విషయం అది. దేవుని సంతానం. కరెక్టేనా కాదా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్. కానీ 2 జలప్రలయానికి ముందు వేరు ముద్దలో నుండి వచ్చినాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని సృజించెను అని అన్నప్పుడు అది ఎవరంటే ఆదాము. ఆదాము లోపట శ్రీమతి ఆదాము. పురుషుడు స్త్రీ, నరుడు నారి. కానీ అక్కడ నరుడు అన్నాడు ఆయన. వాళ్ళిద్దరే లేరు, మొత్తం సంతానం అంత ఉన్నది. ఆదాము సంతానం అంతా ఉన్నది. ఆదాము ఎక్కడ నుండి వచ్చాడు? దేవునిలో నుండి. ఆదాము దేవుని సంతానం. ఆదాము దేవుని సంతానం. అందుకే వంశావళి చదివితే మీరు కనుక లూకాసు వార్త 4వ అధ్యాయంలో వంశావళి చదివితే యేసుక్రీస్తు వంశావళిని వెనక నుండి రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వంశావళిని చివరికి వచ్చేసరికి ఆదాము గురించి వస్తుంది. దేవుని కుమారుడైన ఆదాము. ఒకే ముద్దలో నుండి వచ్చారు వంశావళి. ఇందులో కయోను లేడు. ఈ వంశావళిలో కయోను ఉన్నాడా? అయ్యో, ఈ వంశావళిలో కయోను ఉన్నాడా? యేసుక్రీస్తు ఒక వంశావళిలో కయోను ఉన్నాడా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి ఉంది. కయోను ఉన్నాడా? ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి రాయబడి ఉంది 1వ వచనంలో. కయోను ఉన్నాడా? కయోను ఎక్కడి నుండి వచ్చాడు? వేరే ముద్ద. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనంలో నరుని సృజిస్తున్నప్పుడు కయోను లేడు అందులో. సర్పసంతానం లేదు అందులో. కేవలం ఆదాం సంతానం, దేవుని కుమారుడు ఆదాం సంతానం మాత్రమే ఉన్నది. ఎగిందా? నేను చెప్పేది అర్థమైందా? అదేవిధంగా కడపటి ఆదామైన యేసుక్రీస్తు జగత్ పునాది వేయబడక మునుపు ఆయనలో ఏర్పరచబడిన వారిలో సర్వసంతానం లేదు. సర్వసంతానం లేదు. ఆ ముద్దలో సర్వసంతానం లేదు. ఆ బండలో సర్వసంతానం లేదు. యేసుక్రీస్తు ఎవరు? బండ. కరెక్టేనా? సర్వసంతానం లేదు. హల్లెలూయా. వింటున్నారా నేను చెప్పింది? సర్వసంతానం అక్కడ లేదు. ఇక్కడ కూడా దేవుడు ఆదామును సృజిస్తున్నప్పుడు, నరుణ్ణి సృజిస్తున్నప్పుడు ఒక నరుడని లేదు అక్కడ. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అని ఉంది. దేవుడు మానవుని సృజించెను. మానవుడు నరుడు. ఆ నరుడు అనే దాంట్లోనే స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నాడు. ఆ నరుడు అనే దాంట్లోనే నువ్వు నేను ఉన్నాం.
ఆదాము సంతానమంతా ఉన్నది. ఆదాము సంతానమంతా ఉన్నది. మళ్ళీ కయోను లేడు. ఆ 1వ అధ్యాయం 26-27 వచనంలో కయోను లేడు. కయోను 3వ అధ్యాయంలో స్త్రీ ద్వారా వచ్చాడు. ఆదాము ద్వారా కాకుండా సర్పము స్త్రీ ద్వారా వచ్చాడు. సర్పము స్త్రీ ద్వారా. ఆదాము స్త్రీ ద్వారా వచ్చిన సంతానం వేరు, సర్పము స్త్రీ ద్వారా వచ్చిన సంతానం వేరు. ఎక్కిందా? మీకు అర్థమైందా? ఆదాము స్త్రీ ద్వారా వచ్చిన సంతానమో దేవుని సంతానం, సర్పము స్త్రీ ద్వారా వచ్చిన సంతానం కయోను, వీళ్ళందరూ సర్ప సంతానం. వీళ్ళు సర్ప సంతానం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నరుని సృజిస్తున్నప్పుడు లేరు వీళ్ళు. బాబు, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా పట్టుకోవాలా. ఈ విషయం మీకు అర్థం కావాలా. మీకు వీరు ఆదికాండం 1వ అధ్యాయంలో లేరు. దేవుని స్వరూపములో దేవుని పోలికలో సృజించబడుతున్నప్పుడు, నరుడు సృజించబడుతున్నప్పుడు వీళ్ళు లేరు. ఎవరు? సర్ప సంతానం లేదు. కయోను సంతానం లేదు. మరి ఎవరున్నారు? దేవుని సంతానం, ఆదాము సంతానం. అందుకే యేసుక్రీస్తు వంశావళి చూస్తే ఆదాము దగ్గరికి వెళ్తుంది. అందులో కయోను యొక్క సంతానం అందులో కనబడదు. యేసుక్రీస్తు వంశావళిలో కయోను సంతానం అందులో కనబడదు. ఓన్లీ ఆదాము సంతానమే కనబడుతుంది. అందుకే వంశావళి చదవాలి మనం. ఆదికాండంలో ఉన్న వంశావళులు, ఆదాము వంశావళి ఆదికాండం 5వ అధ్యాయంలో ఉన్నది. 4వ అధ్యాయంలోనో కయోను వంశావళి. కయోను వంశావళి సపరేట్గా రాయబడ్డది, ఆదాము వంశావళి సపరేట్గా రాయబడ్డది. అలానే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రారంభమైందే వంశావళితో, ఆదాము వంశావళితో. హల్లెలూయా. ఎందుకంటే ఆదాములో నుండి వచ్చిన వాడే దావీదు, ఆదాములో నుండి వచ్చిన వాడే అబ్రహాము. అందుకే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అదే లూకాసు వార్తకి వెళ్ళినామనుకో, లూకాసు వార్త 4వ అధ్యాయం అనుకుంటా, మొత్తం ఆదాం దాకా తీసుకెళ్ళాడు. చూస్తారా? లూకాసు వార్త 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం. ఇరవై 23వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం వంశావళి చూడండి. ఇక్కడ 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు ఎవరు? దావీదు వంశాల నుండి వచ్చినవాడు. ఇప్పుడు వెనక నుండి మొదలు పెడుతున్నాడు. యోసేపు ఎవరికి పుట్టాడు? హేలీకి. హేలి మత్తతకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నాకు, యన్నా యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గైకి, నగ్గై మైతాకు, మైతా మత్తతీయకు, మత్తతీయ సిమియాకు, సిమియా యోషేకుకు, యోషేకు యోదాకు, యోదా యోహన్నాకు, యోహన్నా రేసాకు, రేసా జెరుబాబెలుకును, జెరుబాబెలు షయల్తీయేలుకును, షయల్తీయేలు నేరికిని, నేరి మెల్కీకిని, మెల్కీ అద్దకి, అద్దకి అదికోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యోష్వాకు, యోష్వా ఎలియాజరుకు, ఎలియాజరు ఏరుముకు, ఏరుము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనామాకు, యోనామావు
ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలియాకు, మెలియా మొన్నాకు, మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు ఎషయికి, ఎషయి ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు సల్మానుకు, సల్మాను నయసోనుకు, నయసోను అమినాదాబుకు, అమినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పేరోసుకు, పేరోసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తేరావుకు, తేరావు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయువుకు, రయు పేలుగుకు, పేలుగు హేబేరుకు, హేబేరు షెలాహుకు, షెలాహు కేనానుకు, కేనాను అర్పక్షదుకు, అర్పక్షదుకు షేముకు, షేము నోవావుకు, నోవావు లెమెకుకు, లెమకు మెతుషెలకు, మెతుషెల హానోకుకు, హానోకు ఏరోదుకు, ఏరోదు మహలేలకు, మహలేలు కేనానుకు, కేనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. కయ్యోను కానీ వాని సంతానం కానీ ఇక్కడ వచ్చిందా? జాగ్రత్తగా వింటున్నారా? కానీ ఇక్కడున్న వంశావళిని మళ్ళీ నువ్వు మళ్ళీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న వంశావళితో చూస్తే అక్కడ పేర్లు వేరుంటాయి. దానికి కారణం ఏంటో చెప్పాలా? వింటారా? అదో యోసేపు వచ్చిన వంశావళి, ఇదో మరియ వచ్చిన వంశావళి. యోసేపు వచ్చిన వంశావళి అది, ఇదో మరియ వచ్చిన వంశావళి. ఏది? లూకా సువార్త 3వ అధ్యాయంలో ఇది మరియ, అది యోసేపుది. అందుకే పేర్లు వేరుంటాయి. కొంతవరకు ఒకే పేర్లు కనబడతాయి, తర్వాత పేర్లు మారుతాయి. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ పోదలుచుకోలేదు, అది ఎక్కడ వరకు ఏంటో నేను ఇప్పుడు చూపించదలుచుకోలేదు. కానీ కొంతవరకు. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే నా పాయింట్ మెయిన్ ఏంటంటే, ఇది ఎవరి వంశావళి? ఆదాము వంశావళి. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని రూపంలో, దేవుని పోలికలో సృజించబడ్డాడు. ఇప్పుడు ఇందులో కయ్యోను ఉన్నాడా? లేడు. ఆదాములో నుండి కయ్యోను రాలేదు. కయ్యోను అందుకే దుష్టుని సంబంధి. అందుకే కయ్యోను సంతానం సపరేట్గా రాయబడింది. కయ్యోను వంశావళి అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలో సపరేట్గా రాయబడింది. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు నేను చెప్పేది వినండి. యేసుక్రీస్తు కూడా ఏర్పరచుకుంటున్నప్పుడు, ఎందుకంటే అది ఎవరి స్వరూపం? యేసుక్రీస్తు స్వరూపం. ఆదాం పొందుకున్న స్వరూపం ఎవరిది? యేసుక్రీస్తుది. దేవుని స్వరూపం, దేవుని పోలిక, అది యేసుక్రీస్తుది. ఇప్పుడు యేసుక్రీస్తులో కూడా సర్పసంతానం లేదు. యేసుక్రీస్తులో సర్పసంతానము లేదు. సర్పసంతానము యేసుక్రీస్తులో ఉండదు. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు, నువ్వు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉండాలంటే నువ్వు అప్పుడే క్రీస్తు యేసులో ఉండాలా. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు క్రీస్తు యేసులో ఏర్పరచబడి ఉంటే ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసులో ఉంటావు. అప్పుడు లేకపోతే ఇప్పుడు ఉండవు. ఇప్పుడు ఉండలేవు నువ్వు. అర్థమైందనే అన్నది. నెక్స్ట్ జాగ్రత్త వింటున్నారా అందరూ? ఇప్పుడు నరుడు ఎవరు? ఆదాము. ఆదాములో మొత్తమైన సంతానం ఉంది. నరుని సృజించానంటే మొత్తమైన సంతానాన్ని సృజించాడు, కానీ అవి ఇంకా వ్యక్తపరచబడలే, అంతే. మొదటి అధ్యాయంలో దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో
నరుని సృజించాడు ఆత్మగా, స్పిరిట్గా. రెండవ అధ్యాయంలో శరీరాన్ని మట్టిలోని తయారు చేశాడు. ఇప్పుడు రెండవ అధ్యాయంలో శరీరాన్ని మట్టిలోని తయారు చేస్తున్నప్పుడు బాగా వినండి నేను చెప్పేది. ఆ 16 మూలకాలను తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆదాములో ఎవరెవరైతున్నారో వాళ్ళందరి కూడా అక్కడ ఉన్నాయా లేవా? ఆదాము ఏ ముద్దలో నుండి అయితే బడి తీయబడ్డాడో, ఏ మట్టి ముద్దలో నుండి అయితే బడి తీయబడ్డాడో, అదే మట్టి ముద్దలో ఆదాములో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా? అందుకే ప్రాఫిట్ ఏమన్నాడు, మనము ఆ మట్టిలో ఉన్నాం. అక్కడ ఆదామును దేవుడు సృజిస్తున్నప్పుడు మనం కూడా ఉన్నాం. ఎక్కడ నుండి? ఆదాములో ఉన్నాం మనం. క్రీస్తులో ఎలా ఉన్నామో జగత్ పునాది వేయబడక మునుపు క్రీస్తులో ఉన్నామా మనం? జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఉన్నామా? ఆయనలో ఎలా ఉన్నామో ఇప్పుడు ఆదాములో కూడా అలానే ఉన్నాం. కానీ మనం ఇంకా వ్యక్తపరచబడలేదు. మన శరీరం కూడా అక్కడ ఉంది. ప్రవక్త ఏమన్నాడు? ఆదాము నుండి ఆదాము కొరకు రెండవ అధ్యాయంలో దేవుడు ఆ మట్టిలో నుండి 16 మూలకాలు తీస్తున్నప్పుడు మన 16 మూలకాలు కూడా అక్కడ ఉన్నాయి. మన పొటాషియం, మన కాల్షియం, మన ఐరన్, మన యొక్క సల్ఫర్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. పడున్నాయి అక్కడ 16 మూలకాలు. మనందరం ఒకటే ముద్దలో నుండి తీయబడ్డాం. మనమందరం ఒకటే ముద్దలో నుండి తీయబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమంటుందంటే దేవుడు నరుని సృజించను. ఒక్క నరుని కాదు, నరుని. ఒక్క నరుడు కాదు అక్కడ అర్థం. నరుడు అంటేనే అర్థము దేవుడు మానవుని నరుని సృజించానంటే అందరూ వస్తారు అందులో. నువ్వు వస్తావు, నేను వస్తా, అందరం వస్తాం అందులో. ఒక్క నరుడు అంటే ఒకడే వస్తాడు. దేవుడు నరుని సృజించాను. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్. చూడండి, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నరుని సృజించాడు, కానీ ఆ నరుడే స్త్రీగా ఉన్నాడు, పురుషుడుగా ఉన్నాడు. స్త్రీ ఉందా? ఆత్మలో ఆత్మగా ఉందా? ఆదాములో అవ్వ ఉందా? ఆదాము ఇప్పుడు ఆత్మరూపిగా ఉంటే ఆదాము లోపట అవ్వ కూడా ఆత్మరూపిగా ఉంది. ఎందుకంటే మొదటి అధ్యాయంలో దేవుడు మానవుని సృజించినప్పుడు కేవలం ఆత్మ ప్రాణాన్ని మాత్రమే సృజించాడు. రెండవ అధ్యాయంలో మట్టి శరీరాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఆయన రెండవ అధ్యాయంలో మట్టి శరీరాన్ని తయారు చేసేటప్పుడు కూడా అవ్వ ఉందా లేదా? చేసింది ఒక శరీరమే. నీకు అర్థం కాలేదు కదూ? చేసింది ఒక్క శరీరమే, కానీ అందులో ఎవరున్నారు? అవ్వ శరీరం కూడా ఉంది. అయ్యో లేదా? ఆదాము శరీరం మాత్రమే లేదు, అవ్వ శరీరం కూడా ఉంది. ఆదాము ఆత్మ ప్రాణం మాత్రమే సృజించబడలేదు, అవ్వ కూడా, శ్రీమతి ఆదాము కూడా, పురుషుడు మాత్రమే కాదు స్త్రీ కూడా. కానీ నరుడు అన్నప్పుడు ఒక్కడు రాడు, అందులో అనేకులు ఉన్నారు. నరుడు అన్నప్పుడు అనేకులు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నప్పుడు ఒకడు రాడు. యేసుక్రీస్తు అంటే ఒకడా? అట్లయితే నువ్వెవడి, నేను ఒకడిని. యేసుక్రీస్తు అన్నప్పుడు మన అందరం ఆయనలో ఉన్నాము. యేసుక్రీస్తు అన్నప్పుడు మన అందరం ఆయనలో ఉన్నాము. లేమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాల ప్రకారముగా మనమందరం జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డామా లేదా? యేసు క్రీస్తు అనుడితోటే ఒకరు రాడు అక్కడ. అందరూ ఆయనలో అందరున్నారు అక్కడ. ఆయన లోపట. ఎవరెవరు ఏర్పరచబడ్డారో వారు అందరూ ఉన్నారు. ఎవరెవరు ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఒక్కడే చూస్తే మాత్రం ఓన్లీ యేసుక్రీస్తే, కానీ ఒక్కడు కాదు, అందరున్నారు. సేమ్ ఇప్పుడు ఆదాము ఒకడు కాదు,
మనందరం ఉన్నాము. సేమ్ ఇప్పుడు ఆదాము ఒక్కడు కాదు, స్త్రీ కూడా ఉంది. అందుకే బైబిల్ చదివేటప్పుడు బైబిల్ వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అని ఉంది, కానీ గాడ్ క్రియేటెడ్ వన్ మ్యాన్ అని లేదు. ఒక్క నరుని సృజించడం లేదు. దేవుడు నరుని సృజించెను, తన స్వరూపములో తన పోలికలో నరుని సృజించెను. ఒక్క నరుడు కాదు, నరుడు అన్నప్పుడు అందరం వచ్చేస్తున్నాం. అందులో అందరం ఆదాములో ఉన్నాము. లేమా ఆదాములో మనమంతా? ఇప్పుడు యేసుక్రీస్తు నరుడితో ఒక్కడు కాదు అక్కడ, మనమందరం ఆయనలో ఉన్నాం అక్కడ. అందుకే ఒక్క యేసుక్రీస్తు అని చెప్పబడతలేదు అక్కడ, యేసుక్రీస్తు అని చెప్పబడుతుంది. యేసుక్రీస్తులో ఏర్పరచబడ్డాం మనం. అదేవిధంగా 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనములో, ఆ రాత్రి ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక్క రొట్టెనెత్తుకొనని తెలుగు తర్జుమా తప్పులో ఉంది. తెలుగు తర్జుమా తప్పుగా రాయబడింది, ఒక్క రొట్టెనెత్తుకొనని. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే రొట్టెనెత్తుకొని. ఏం ఎక్కలేదా? ఒక్క రొట్టెనని లేదు అక్కడ. ఇంగ్లీష్లో ఏముందంటే రొట్టెనెత్తుకొని, ఆయన ఆ రాత్రి రొట్టెనెత్తుకున్నాడు. ఎందుకు? అనేక రొట్టెలు అందులో ఉన్నాయి కాబట్టి. ఒకే బండ కానీ కోయబడిన రాయి. పేతురు అనగా రాయి. పేతురు, నువ్వు రాయివి నువ్వు. కానీ ఎందులో నుండి వచ్చింది? ఒకే బండలో నుండి. పేతురు రాసిన పత్రికలు అందుకే అంటాడు, మనము సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. సజీవమైన రాళ్ళుగా. నువ్వు ఒక రాయి, నేను ఒక రాయి, నువ్వు ఒక రాయి, నేను ఒక రాయి. కానీ అందరూ ఒకే బండలో నుండి వచ్చారు. కను రాయి అయి ఉన్నావు నువ్వు. అలానే నువ్వు ఒక మందిరం, నేను ఒక మందిరం. ప్రవక్త ఏమన్నాడు? పెంతెకోస్తు పండుగ గురించి మాట్లాడుతూ 120 మందిరాలు అక్కడ ఉన్నాయి అన్నాడు ఆయన. ఎన్ని మందిరాలు? ఎగ్జాక్ట్లీ 120 మందిరాలు. 120, 120 మందిరాలు. 120 మంది, 120 మందిరాలు. ఎందుకు? పౌలు ఏమన్నాడు తర్వాత? నీ దేహమే. అందరి దేహాలు కలిపితే దేవుని ఆలయం కాదు ఇక్కడ. వ్యక్తిగతంగా నువ్వే దేవుని ఆలయము. వ్యక్తిగతంగా నువ్వే దేవుని ఆలయం. వ్యక్తిగతంగా వ్యక్తియే దేవుని ఆలయం. వ్యక్తిగతంగా వ్యక్తియే రొట్టె. వ్యక్తిగతంగా వ్యక్తే శరీరము, దేవుని శరీరము. ఒక్కొక్క వ్యక్తి దేవుని శరీరము. ఒక్కొక్క వ్యక్తి దేవుని శరీరము. వ్యక్తిగతముగా వ్యక్తికి వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తే క్రీస్తు శరీరము, ఆ వ్యక్తే మందిరము, ఆ వ్యక్తియే పిరమిడ్ అయి ఉన్నాడు. ఇప్పుడు పిరమిడ్ నీలో కడతలేడా? పరిపూర్ణ మానవ స్వరూపం చూసిన, పరిపూర్ణ ఒక మానవుని స్వరూపం కాదు, పరిపూర్ణ మానవుని స్వరూపం. ఎందుకు? మానవుడు అందుతో అందరూ వస్తారు అందులోకి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్కరిని ఒక్కొక్క మందిరం, ఒక్కొక్కరిని ఒక్కొక్క సజీవ రాయి. వింటున్నారా? ఒక్కొక్కరిని ఒక్కొక్క పిరమిడ్ పట్టణం, ఒక్కొక్కరిని ఒక్కొక్క నూతన యెరూషలేము మందిరం. నూతన యెరూషలేము అనే మందిరం. చెప్పాడా ప్రొఫెట్? ప్రవక్త చెప్పాడా ఆ మాట? వ్యక్తిగతముగా ఒక వ్యక్తి దేవుడి మందిరమై ఉన్నాడు, నూతన యెరూషలేమై ఉన్నాడు. వ్యక్తిగతముగా వ్యక్తి. ఇండివిజువలీ వన్ మ్యాన్. ఇండివిజువల్ ఈజ్ ఏ గాడ్స్ టెంపుల్. ఈ మందిరాలని కలిపితే పెద్ద మందిరం, నూతన యెరూషలేము అనే మందిరం. అందుకే ప్రాఫిట్ ఎగ్జాంపుల్ చెప్తాడు.
సముద్రము నిండా ఉన్న సముద్రములో ఉన్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినరల్స్ అన్నీ కూడా ఒక్క చెంచా నీళ్ళను దాంట్లోకి వెళ్ళి తీసుకుంటే అందులో కూడా ఉన్నాయి అన్నాడు ఆయన. అన్నాడా ప్రవక్త? సముద్రములో ఉండే మినరల్స్ అన్నీ, మినరల్స్ తెలుగులో ఏమంటారు బ్రదర్? లవణాలా? మినరల్స్ విటమిన్స్ కాదురా బాబు, మినరల్స్ లవణాలే. సముద్రములో ఉన్న మొత్తం సముద్రం అంతట్లో ఉన్న లవణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చెంచడు నీళ్లు దాంట్లోకి వెళ్ళి తీస్తే దాంట్లో కూడా ఉంటాయి. సముద్రంలో ఉన్నదంతా ఇందులో ఉన్నది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటే నువ్వు ఒక రొట్టెవు, నువ్వు ఒక దేవుని ఇల్లువి, నువ్వు దేవుని మందిరమివి, నువ్వు నూతన యెరూషలేము. వ్యక్తిగతంగా నువ్వు నూతన యెరూషలేము. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు పిరమిడ్ పట్టణమై ఉన్నావు. వ్యక్తిగతంగా నీవు రాయివై ఉన్నావు. ఎంతమందికి తెలుసు ప్రవక్త బ్రెన్హామ్ గారు పశ్చిమ తీరమునకు తీర్పు రాబోతుందని ప్రకటించే సమయంలో ఒక సంఘటన జరిగింది. సహోదరులందరూ ఆయనతో పాటు ఉన్నారు అక్కడ వేటలో. ఆ సమయంలో దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే సహోదరులందరినీ దాచుకోమని చెప్పి. ప్రవక్త అన్నాడు, ఎవరెవరైతే తనతో పాటు ఉన్నారో వేటాడడానికి వచ్చిన సహోదరులు వాళ్ళందరితో అన్నాడు, వెంటనే మీరు ఎక్కడైనా దాచుకోపోండి అని చెప్పి. కొంతమంది టెంట్లో పోయి దాచుకున్నారు, టెంట్లు ఉంటాయిగా, టెంట్లలో. కొంతమంది కార్ కింద, వెహికల్స్ కిందకి వెళ్ళి దాచుకున్నారు. పరిశుద్ధాత్మ సుడిగాలిలో దేవుడు పైనుండి కిందికి దిగొచ్చాడు. అప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు తన తలపై ఉన్న టోపీని గౌరవార్థంగా తీసి పక్కకు పెట్టాడు. 3 సార్లు కిందికి మీదికి 3 సార్లు ఆ సుడిగాలులో దేవుడు వచ్చాడు. 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. సుడిగాల్లో దేవుడు ప్రత్యక్షమవుతాడా? యోబు గ్రంథాన్ని చదవండి, దేవుడు సుడిగాలలో ప్రత్యక్షమయ్యాడు. వింటున్నారా? 3 సార్లు అలా సుడిగాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొండ ఏమైంది? ఆ రాళ్ళు పగిలిపోయి చెల్లా చెదురుగా ఎగిరినాయి. అందుకే వీళ్ళని వెళ్ళి దాచుకోమని చెప్పాడు. అందుకే వీళ్ళు వెహికల్ కింద, టెంట్ల లోపట ఇలా ఎవరు వాళ్ళు దాచుకున్నారు. అక్కడ ఆ రాళ్ళని ఎగిరిపడుతున్నాయి. కానీ ప్రవక్త బ్రెన్హామ్కి ఏం జరగట్లే. మీకు విషయం తెలుసా? ఆ రాళ్ళన్నీ కూడా ఒక్కొక్క రాయి త్రిభుజ ఆకారంలో ఉన్నాయి. అవి పిరమిడ్ ఆకారములో ఉన్నాయి. అవి ఎంతమందికి తెలుసా విషయం? ప్రతి రాయి, ఆ బండలో నుండి తీయబడిన ప్రతి రాయి ఫొటోస్ కూడా ఉన్నాయండి. అరే ఒకసారి చూపిరా, ఫొటోస్ ఉంటాయి చూడు, దాంట్లో ఉంటాయి. త్రిభుజ ఆకారంలో ఉన్నాయి. తర్వాత సహోదరులు ఆ రాళ్ళని ఏరారు. ఆ రాళ్ళు ఎట్లొచ్చినాయి అనుకుంటున్నావు? ఆ సుడిగాలికి అక్కడున్న కొండ బండ పగిలిపోయి ఆ బండలో చిన్న చిన్న చిప్స్గా ఆ త్రిభుజ ఆకారంలో, అంటే ఈ ఆకారం త్రిభుజ ఆకారం, పిరమిడ్ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. పిరమిడ్ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. ఆ త్రిభుజ ఆకారంలో, పిరమిడ్ ఆకారంలో చిన్న చిన్న రాళ్ళు పడ్డాయి అక్కడ. ప్రవక్త అంటాడు, సరిగ్గా అవి త్రిభుజ ఆకారంలో కోయబడ్డాయి. అవి ఆ సుడిగాలిలా ఆ బండ పగిలిపోయి అందులో ఉన్న రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు సుడిగాలు ద్వారా చిన్న చిన్న రాళ్ళుగా ఏర్పడి అదిగో అవి త్రిభుజ ఆకారంలో వచ్చాయి. ఏంటిది? అది నువ్వై ఉన్నావు. ఒక్కొక్క రాయి నువ్వై ఉన్నావు, నేనై ఉన్నాను. నేను త్రిభుజ ఆకారంలో ఉన్నా. ఒక్కొక్క పిరమిడ్ మనమై ఉన్నాం అక్కడ. దొరకలేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఒక్కొక్క రాయి తర్వాత వెళ్ళి సోదరులు దాన్ని ఏరుకున్నారు, ఫొటోస్ తీశారు. ఆ రాళ్ళు అలా కరెక్ట్గా త్రిభుజ ఆకారంలో ఎందుకు కోయబడ్డాయి బండలో నుండి? ఒక్కొక్క రాయి ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క పరిపూర్ణ మానవ స్వరూపం, ఒక్కొక్క పిరమిడ్. అర్థమైందా నేను అన్నది? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి.
ఈ రాళ్ళన్నీ కలిపితేనే పెద్ద పిరమిడ్. ఈ మందిరాలన్నీ కలిపితేనే నూతన యెరూషలేము మందిరం. నువ్వు వ్యక్తిగతంగా ఒక రొట్టెవై ఉన్నావు, క్రీస్తు శరీరమై ఉన్నావు. నేను వ్యక్తిగతంగా క్రీస్తు శరీరమై ఉన్నా, క్రీస్తు రొట్టె అయి ఉన్నా. అదేవిధంగా క్రీస్తు శరీరంలో భాగాలై ఉన్నాం మనం. ఇంకోటి అర్థమయ్యేటట్టు చెప్తా మీకు. రెడీగా ఉన్నారా? ఇంకొకటి అర్థమయ్యేది చెప్తా. నాకు ఇంకో 15 నిమిషాలు ఉంది టైం. వింటారా? ఇప్పుడు ఆదాములో నుండి అవ్వ బయటికి తీయబడింది. ఆదాము మొదటి అధ్యాయంలో సృజించబడ్డాడు, నరుడు. కానీ నరుల్లో నారిగుడు ఉంది లేదా? తర్వాత ఆదాము అదే మాట అన్నాడుగా, ఇది నరుల్లో నుండి తీయబడ్డది కాబట్టి. నారి ఎక్కడుంది? నరుల్లో ఉంది. కానీ సృజించబడింది నరుడే. అందుకే ఒక్క నరుడని లేదన్నమాట, నరుడని ఉంటుంది అక్కడ. నరుడు అంటే అక్కడ ఒక్కల కంటే ఎక్కువ ఉన్నారని అర్థం. కరెక్ట్గా మన గురించి మాట్లాడాలంటే మనమందరం ఉన్నాం. ఇక్కడ 4వ అధ్యాయంలో, ఇక్కడ 3వ అధ్యాయంలో వీళ్ళందరూ ఆదాములో నుండి వచ్చారు. చదివినాం కదా అండి. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆదాములో నుండి కాదా? చివరికి ఆ వంశవళిలో 3వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఎవరు వచ్చింది అక్కడ? ఆదాము. షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. అంతా ఆదాము అనే ముద్దలో నుండే కదా వచ్చింది. ఈ రాళ్ళన్నీ ఆదాములో నుండే కదా వచ్చినాయి. ఈ రాయిలన్నీ ఆమెనంటారా? ఈ రొట్టెలన్నీ ఆదాములో నుండే కదా వచ్చింది. ఒకే ముద్దలో నుండి, ఆదాము అనే ఒకే ముద్దలో నుండి ఈ రొట్టెలన్నీ వచ్చినాయి. ఇప్పుడు క్యాచ్ ఇట్. నువ్వు ఒక రొట్టెవు, నేను ఒక రొట్టెను. నువ్వు ఒక దేవుని గృహం, నేను ఒక దేవుని గృహం. దేవుని గృహం అంటే ఓ మాట గుర్తుకొచ్చిందా మీకు? కరెక్ట్. బెత్లహేము. బెత్లహేము అంటే అర్థం ఏంటిది? దేవుని రొట్టెల గృహము. ఏం గృహము? రొట్టె కాదు, రొట్టెల గృహము. ఒక్క రొట్టె కాదు. నువ్వెవరి? దేవుని గృహము. నువ్వు ఒక రొట్టె. నేనెవరిని? దేవుని గృహము. నేను ఒక రొట్టెను. పలానా బ్రదర్ ఎవరు? ఆయన దేవుని రొట్టె, దేవుని గృహము. పలానా సిస్టర్ ఎవరు? ఆమె దేవుని రొట్టె, ఆమె దేవుని గృహము. ఈ గృహాలన్నీ, ఈ ఇల్లులన్నీ, ఈ మందిరాలన్నీ కలిపితేనే నూతన యెరూషలేము. ఈ చిన్న చిన్న రాళ్ళు పిరమిడ్లు కలిపితేనే అదిగో ఆ పెద్ద పిరమిడ్. అదిగో ఆ పెద్ద పిరమిడ్ పట్టణం అయి ఉన్నది. ఆ పిరమిడ్ పట్టణంలో ప్రతి రాయి పిరమిడ్ అయి ఉన్నారు. ఆ పిరమిడ్ పట్టణంలో ప్రతి రాయి ఒక పిరమిడ్ అయి ఉన్నాడు అక్కడ. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఎందుకు? అందరూ ఒకే బండలో నుండి తీయబడిన రాళ్ళు, అందరూ ఒకే ముద్దలో నుండి తయారు చేయబడిన రొట్టెలు. యేసు క్రీస్తునే ముద్దలో నుండి తయారు చేయబడిన రొట్టెల మనమంతా. విశ్వాసులందరూ యేసు క్రీస్తునే ముద్దలో నుండి తయారు చేయబడ్డ రొట్టెల మనం. ఒకే మంటిలో నుండి కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు తయారు చేయబడతా అన్నాడు ఆయన. పాత్రలు, పాత్ర కాదు. కానీ అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఒకే ముద్దలో నుండి, ఒకే మట్టి ముద్దలో నుండి, ఒకే మట్టి ముద్దలో నుండి వచ్చినాయా లేవా? వచ్చినాయా లేవా? కాకపోతే ఘనమైన పాత్రలు ఎక్కడి నుండి వస్తాయి అంటే ఆదాము అనే మట్టి ముద్దలో నుండి వస్తాయి. యేసుక్రీస్తు అనే మట్టి ముద్దలో నుండి వస్తాయి. ఘనహీనమైన పాత్రలో సర్ప సంతానం అనే కయోనులో నుండి వస్తాయి అవి. నాకు తెలిసి ఇది చాలా డీప్ సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పేది. నువ్వు ఎవరివి? రాయివి, సజీవ రాయివి, పిరమిడ్వి. నువ్వు ఒక పిరమిడ్వి. నువ్వు
పరిపూర్ణ మానవ స్వరూపం కలుగున్నావు నువ్వు. నీకు తలరాయి వచ్చి అతుకుతా ఉన్నది. నువ్వు ఒక రొట్టెవి. నువ్వు ఒకే మట్టి ముద్దలో నుండి తీయబడిన వాడివి. ఒకే మట్టి ముద్దని ఆదాములో నుండి తీయబడిన వాడివి. ఒకే మట్టి ముద్దైన యేసు క్రీస్తులో నుండి తీయబడిన వాడివి. ఇప్పుడు వద్దాం అసలైన పాయింట్కి. రెడీగా ఉండండి. ఇప్పుడు ఆదాములో నుండి అవ్వ వేరు చేయబడింది 2వ అధ్యాయంలో. ఏదైనా మెటీరియల్ దేవుడు బయట నుండి వాడిండా? ఎక్కలేదు నాకు, అందుకని మీ ఆన్సర్ రాలే. ఏదైనా పదార్థాన్ని వేరే బయట నుండి వాడిండా? ఆదాము నుండి అవ్వను తీసేటప్పుడు ఆదాము అనే మట్టి ముద్దలో నుండేగా తీసింది. కరెక్టేనా? ఆదాము అనే మట్టి ముద్దలో నుండి తీశాడు. ఆదాము అనే ఆత్మ ప్రాణములో నుండి తీశాడు. అందుకేమన్నాడు? ఈమె నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నరుల్లో నుండి తీయబడ్డది. కాబట్టి మరి ఆమె ప్రాణాత్మలు కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? మరి దేవుడు నరుని సృజించిండుగా. ఒక్క నరుడని అర్థం కాదు. అక్కడ నరుని సృజించాడంటే స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నాడు. అర్థమైందని అన్నది? అర్థమైందని అన్నది? స్త్రీ ఉన్నది, పురుషుడు ఉన్నాడు. నాకు తెలిసి ఇది ప్రత్యక్షత ద్వారా తప్ప, పరిశుద్ధాత్మ బయలుపాటు ద్వారా తప్ప దీన్ని నువ్వు పట్టుకోవడం నీ వల్ల కాదు. వాళ్ళకైతే అసలే అర్థం కాదు. వాళ్ళ మెదళ్ళకి ఇవి ఎక్కవు. కన్ఫామ్గా చెప్తాను. నేను వాళ్ళ కోసం చెప్తలేను, మీకోసం చెప్తానా. మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నా. ప్రవక్త అన్నాడు, వర్తమానం విశ్వాసి కోసం, అవిశ్వాసి కోసం కాదు, వేషధారుల కోసం కాదు. వర్తమానం ఎప్పుడు విశ్వాసుల కోసం ఇవ్వబడుతుంది. ప్రత్యక్షతలు విశ్వాసుల కోసం, అవిశ్వాసులు వేషధారుల కోసం కాదు. వాళ్ళ కోసం దేవుడు ప్రత్యక్షతలను ఇవ్వడు, విశ్వాసుల కోసం ప్రత్యక్షతలు ఇస్తాడు. అందుకే ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు, చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. ఎందుకంటే ఇవి మీరు వినడానికి, చూడడానికి మీరు ఏర్పరచబడ్డారు. కానీ అదే వెలుపల ఉన్నవారు, బయట ఉన్న వారికి, వారి వినియు వినకుండా ఉండునట్లు, చూసియు చూడకుండా ఉండునట్లుగా గుడ్డివారిగా, చెవిటివారిగా చేయబడ్డారు వాళ్ళు. దేవుడు తన వాక్యాన్ని అవిశ్వాసికి ఇవ్వడు. దేవుడు తన వాక్యాన్ని అవిశ్వాసికి, వేషధారికి బయలుపరచాడు. విశ్వాసి కోసం. ఈరోజు నేను చెప్పే ఈ మెసేజ్ అంతా విశ్వాసుల కోసం. అవిశ్వాసులు వేషధారులు మేము దాన్ని నమ్మను అంటే నమ్మకు. నిన్ను ఎవడు నమ్మమన్నాడు? యేసు ప్రభువే అన్నాడు. ఎవడు నమ్మమన్నాడు మిమ్మల్ని? నమ్మాల్సింది నేను ఏర్పరచుకున్న నా శిష్యులు. నమ్మాల్సింది నేను ఏర్పరచుకున్న నా శిష్యులు. ఈరోజు కూడా నమ్మాల్సిందే ఆయన ఏర్పరచుకున్న శిష్యులు. ఆయన ఏర్పరచుకున్న శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఆయన ఎన్నుకున్న శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నమ్మాల్సింది వాళ్ళు. వాళ్ళ కోసం వాక్యం ఇవ్వబడుతుంది. ఈరోజు నేను చెప్పే ప్రసంగం వాళ్ళ కోసం కాదు అయ్యా, వాళ్ళ కోసం కాదయ్యా. ఈ మర్మాలు నేను వాళ్ళ కోసం చెప్తలేను. ఇవన్నీ నేను వాళ్ళ కోసం బోధిస్తలేను, విశ్వాసుల కోసం బోధిస్తానా. ఎందుకంటే విశ్వాసికి మాత్రమే దేవుడు వివేచన ఇస్తాడు. ఏది దేవుని ఆత్మ, ఏది భ్రమపరిచే ఆత్మ. వివేచన వాళ్ళకు ఉండదు. అయ్యో, అపవాదికి వివేచన ఉంటుందా? ఏది సత్యస్వరూపి ఆత్మనో, ఏది బ్రహ్మపరిచే ఆత్మనో అపవాదికి తెలుస్తుందా? ఎవరు తెలుస్తుంది? అది విశ్వాసికి తెలుస్తుంది. అది విశ్వాసికి ఇవ్వబడుతుంది. అది అవిశ్వాసి కాదు, వేషధారి కాదు. అందుకే వాళ్ళు బ్రహ్మపరిచే ఆత్మలో ఉండి మేము సత్యస్వరూప ఆత్మతో ఉన్నామని అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు బ్రహ్మపరిచే ఆత్మలో ఉండి అలా అనుకుంటుంటారు.
కానీ మనకు అర్థమైతే అంటారు విశ్వాసులకు, ఒరే బాబు వీడు బ్రహ్మపరిచే ఆత్మలో ఉన్నాడు, ఇదిగో ఈమె బ్రహ్మపరిచే ఆత్మలో ఉన్నది ఈమె. ఎందుకంటే ఇది సత్యస్వరూపి ఆత్మ కాదు, బ్రహ్మపరిచే ఆత్మ. ఇది విశ్వాసులకు ఇవ్వబడుతుంది అది, ఆ వివేచన. ఏది సరైనదో ఏది అబద్ధమైనదో, ఏది నిజమైనదో ఏది అబద్ధమైనదో, ఏది సత్యమో ఏది అబద్ధమో విశ్వాసులకు ఇవ్వబడుతుంది, అవిశ్వాసులకు కాదు. అందుకే ప్రవక్త అంటాడు, వర్తమానం అవిశ్వాసుల కోసం బోధిస్తలేను నేను, వర్తమానం సంఘ శాఖల కోసం బోధిస్తలేను నేను, వర్తమానం నేను సంస్థాగత సంఘాల కోసము డినామినేషన్స్ కోసం బోధిస్తలేను, వర్తమానం నేను ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళ కోసం బోధిస్తానా. వర్తమానం నేను ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళ కోసం బోధిస్తా ఉన్నా. ఇది ఏర్పాట్లో ఎన్నుకున్న వాళ్ళ కోసం. బ్రదర్ వాళ్ళకి ఇట్లా అర్థం కావట్లే, వాళ్ళకి అర్థం కాదనే వాళ్ళ కోసం కాదన్నాడు ఆయన. యేసు చెప్పిన ఏ మర్మమైన వాళ్ళకి అర్థమైందా? యేసు చెప్పిన ఏ ఉపమానమైన వాళ్ళకి అర్థమైందా? యేసు అసలు ఆ ఉపమానాలకు అర్థాలు మీరు చూడండి, ఉపమానములను పబ్లిక్గా బోధించిండు, వాటి మర్మాలు వాటి యొక్క అర్థాలు వ్యక్తిగతంగా ఏర్పరచబడిన శిష్యులకు బోధించిండు. చదవండి మీరు బైబిల్లా. ఉపమానము బహిరంగంగా పబ్లిక్గా బోధించిండు, ఉపమానానికి అర్థాలు ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, పబ్లిక్ కాదు, ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళకి మాత్రమే. అందుకే మత్తయి వార్త 13వ అధ్యాయంలో అంటారు, ఏమంటాడంటే ఈ మర్మములు తెలుసుకున్నట్టుకు మీకు అనుగ్రహించబడింది కానీ వెలుపల ఉన్న వారికి కాదు. ఎవరు వెలుపల ఉన్నవారు? గ్రంథము బయట ఉన్నవాళ్ళు, గొర్రెపిల్ల జీవ గ్రంథం బయట ఉన్నవాళ్ళు, 7 ముద్రల గ్రంథం బయట ఉన్నవాళ్ళు, 7 ముద్రల గ్రంథం లోపట ఉన్నవారు వధువై ఉన్నారు. వాళ్ళకు మాత్రమే ఇవి బయలుపరచబడతాయి. గుర్తుంచుకోండి, నేను మరలా అరిసి చెప్తానా, ఇది మీ మనసులోకి ఎక్కాలని. మర్మములు, వర్తమానము, బోధ అవిశ్వాసులకు వేషధారులకు కాదు, విశ్వాసులకు మాత్రమే. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం విశ్వాసులకు మాత్రమే, నాకు వాళ్ళతో సంబంధం లేదు. అవిశ్వాసులు వేషధారులు వాడు నమ్ముతేంది నమ్మకపోతేంది నాకు అసలు అవసరమే లేదు వాళ్ళతోటి. కానీ విశ్వాసి నమ్మాలి, విశ్వాసి అంగీకరించాలి. ఇది విశ్వాసుల కోసం బోధిస్తా ఉన్నాం, ఇది విశ్వాసుల కోసం బోధిస్తా ఉన్నాం. దీన్ని మేము మీకోసం బోధిస్తాను. నేను ప్రవక్త బ్రెన్హామ్ గారు మన కోసం బోధించాడు. ఆయన ఏర్పరచు చేయబడిన వధువు కోసం బోధించాడు, పెళ్లి కుమార్తె కోసం బోధించాడు. సంఘ శాఖల కోసం బోధించలేదు, సంస్థాగత సంఘాల కోసం బోధించలేదు, డినామినేషన్స్ ఆర్గనైజేషన్స్ కోసం బోధించలేదు. ఆయన నేను పెళ్లి కుమార్తె కోసం బోధిస్తున్నాను అన్నాడు. ఆయన ఇది పెళ్లి కుమార్తె ఆహారం అన్నాడు, ఇది పక్షిరాజు ఆహారం అన్నాడు. ఆయన పక్షిరాజులు మాత్రమే దీన్ని జీర్ణించుకుంటాయన్నాడు. ఆయన పక్షిరాజులు మాత్రమే దీన్ని జీర్ణించుకుంటాయని చెప్పాడు ఆయన. నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఎందుకంటే కొందరు అనుకుంటున్నారు నేను పోయిన వారు ఏం చెప్పినా భేదమైన విత్తనం, అదిగో వాళ్ళ కోసం చెప్పిన, వాళ్ళ కోసం కాదు, మీకోసం, విశ్వాసుల కోసం. ఏది భేదమైన విత్తనమో, ఏది దేవుని విత్తనమో ఆ వివేచన మీకు తెలియాలగా, ఆ వాక్యం నేను బోధించాలగా. ఎందుకు? ప్రవక్త బోధించాడుగా. ప్రవక్త భేదమైన విత్తనం వాళ్ళ కోసం చెప్పిండా? డినామినేషన్స్ కోసం చెప్పిండా? లేదు లేదు లేదు, వధువు కోసం. అది వధువు ఆహారం. అది ఎందుకంటే వధువుకి అది ఆహారంగా ఇవ్వబడింది. వధువు దానిని విని ఏది సత్యస్వరూపి ఆత్మ, ఏది బ్రహ్మపరిచే ఆత్మ తెలుసుకోవడానికి, ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి. ఏది గోధుమనో, ఏది గురుగో, ఏది గొర్రెనో, ఏది మేకనో, ఏది గుంటనక్కనో, ఏది తోడేలో, ఏది మేకనో, ఏది గొర్రెనో ఎవరు తెలుసుకోవాలా? వధువు. ఎందుకు? మోసపోకుండా ఉండాల్సింది వీళ్ళే కదా, వధువే కదా మోసపోకుండా ఉండాలి. మోసపోకుండా ఉండడానికి దేవుడు ఇస్తున్నాడు.
కొందరు చెప్పుకుంటున్నట్టు నా గురించి, పాస్టర్ గారు అంతా వాళ్ళ మీదనే బోధిస్తాడు. లేదు, అయ్యయ్యో. సరే, ప్రవక్త బ్రెన్నాం గారు ఎవరి కోసం బోధించండి నాకు చెప్పండి. డినామినేషన్స్ కోసమా? ఇవి సంఘశాఖలు వింటాయి ఈ వర్తమానాలు? డినామినేషన్స్ వింటారా? వినరు. వర్తమానం ఎవరు వింటారు? వధువు వింటుంది, పెళ్లి కుమార్తె వింటుంది, వేషధారులు వినరు, అవిశ్వాసులు వినరు వర్తమానాన్ని. అది వాళ్ళ కోసం బోధించబడలే, విశ్వాసుల కోసం బోధించబడింది. ఆయన చెప్పిన వర్తమానమే నేను బోధిస్తానా? ఇప్పుడు ఎవరి కోసం బోధిస్తానా నేను? సరే, ముద్రలు, 7 ముద్రలు. క్రీస్తు విరోధి 4 దశలలో ఎట్లొచ్చాడో చెప్పాడు. 7 సంఘకాలాలలో మొదటి 4 ముద్రలు, 4 దశలు. తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండుర వర్ణపు గుర్రం. ఈ 3 రంగులు ఏకమైతే 4వది పాండుర వర్ణపు గుర్రం. ఎందుకు చెప్పిండు? వాళ్ళ కోసమా? అరే నువ్వు క్రీస్తు విరోధిరా అని నేను అర్థం చేసుకోవాలని చెప్పిండా? వాడి కోసం కాదు, మనము క్రీస్తు విరోధి ఎవరో చూడడానికి, క్రీస్తు విరోధి ఎవరో మనము చూడడానికి, మనం అర్థం చేసుకోవడానికి. ఇంతకు మనం ఎవరో వధువై ఉన్నాం. మనం ఆ క్రీస్తు విరోధి చేత మోసపోకుండా ఉండడానికి. వాడు తెల్లని గుర్రంపై వచ్చినా, వాడు ఎర్రని గుర్రంపై వచ్చినా, వాడు నల్లని గుర్రంపై వచ్చినా, ఈ మూడింటిని ఏకం చేస్తూ పాండుర వర్ణపు గుర్రంపై వచ్చినా, అంటే వాడు మతము పేరుతో వచ్చినా, రాజకీయం పేరుతో వచ్చినా, అలానే ఆర్థిక వ్యవస్థ పేరుతో వచ్చినా, మనం మోసపోకుండా ఉండడానికి, ఈ వధువు మోసపోకుండా ఉండడానికి క్రీస్తు విరోధి గురించి అందుకే ముద్రలలో బోధించాడా ఇలా. 7 ముద్రలు ఎవరికి అంకితం చేశాడు ప్రవక్త? మరి దాంట్లో అంతా క్రీస్తు విరోధి గురించి చెప్పిండుగా. మరి మీకు అర్థమైందని అన్నది? క్రీస్తు విరోధి సంబంధించిన వాళ్ళకు ఈ వర్తమానం కాదు. క్రీస్తుకు సంబంధించిన వధువుకి ఈ వర్తమానం. ఎందుకు? ఈ వధువుకి వివేచన కావాలి. ఇది సత్యం, ఇది అబద్ధం, ఇది సత్యస్వరూపి ఆత్మ, ఇది బ్రహ్మపరచు ఆత్మ, ఇది గోధుమ, ఇది గురుగు, ఇది గొర్రె, ఇది గొర్రె చర్మం ధరించుకొని ఉన్న మేక, తోడేలు మరియు గుంటనక్క. ఇప్పుడు గుంటనక్క ఏమనుకుంటుంది తెలుసా? నా గురించే చెప్తాడు. అబ్బా, నువ్వు గుంటనక్క అని గుర్తించినందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం గుంటనక్క కోసం మాత్రమే చెప్తలేం. సంఘాన్ని చీల్చి పక్కనే సంఘం పెట్టిన క్రూర తోడేలు గురించి మాత్రమే చెప్తలేం, మేకల కోసం మాత్రమే చెప్తలేం, మనం గొర్రె కోసం కూడా చెప్తాం. గొర్రెలు ఏం చేస్తాయి? ఇటు తాను గొర్రె అని తెలుసుకుంటాంది, తాను గొర్రె అని గ్రహిస్తూ ఉంది. మరియు అదే సమయంలో గొర్రెకు ఏది గుంట నక్కనో, ఏది తోడేలో, ఏది మేకనో అర్థమైపోతా ఉంది. కాబట్టి ఈ గొర్రె మోసపోవడానికి వీల్లేదిగా. ఈ వధువు మోసపోదు, మోసపోయేది వధువు కాదు. మార్క్ పాస్టర్ వాళ్ళు వెళ్ళిపోయిన కానుండి వాళ్ళ గురించే బోధిస్తున్నాడు. వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం అది. మా కోసమే చెప్తాను ఆయన. నేను వాళ్ళ కోసం చెప్తలా, వధువు కోసం చెప్తానా. గుంట నక్కేదో పట్టుకోండి, మేకను, గుంట నక్కను, తోడేలు. గుంట నక్కలో ద్రాక్ష తోటలు నాశనం చేస్తానని బైబిల్లో ఉంది. తోడేలో మందను చీల్చి, కనికరం లేకుండా మందను చీల్చేస్తానుంది. ఇక మేకను వధశాలకు తీసుకెళ్తుంది, గొర్రెలన్నిటిని ఎక్కడ తీసుకెళ్తుంది? వధశాలకు తీసుకెళ్తున్నది. 3టికి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అన్ని గొర్రె చర్మం ధరించుకున్నాయి. నేను విశ్వాసిని, నేను విశ్వాసిని, నేను విశ్వాసిని, నేను విశ్వాసిని, నేను విశ్వాసిని.
నేను పాస్టర్ పక్కనే ఉన్నా నేను. కానీ వాడెవడో మీరు గుర్తిస్తారు, గొర్రెలు గుర్తిస్తాయి. అమ్మో వీడు గుంట నక్కరోయి, ద్రాక్ష తోటలను నాశనం చేయడానికి వచ్చిన గుంట నక్కలు ఇవి. ద్రాక్ష తోట మనమేనా? యేసుప్రభు ఏం చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో? ఆయన ఏం చెప్పాడు? నేనే ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నారు, మీరు నా తీగలై ఉన్నారు. వేరో ద్రాక్షవల్లి, వేరులో నుండి వచ్చిన తీగనే ఫలిస్తుంది. ఈ యొక్క ద్రాక్ష తోటలు నాశనం చేయడానికి వచ్చిన చిన్న గుంట నక్కలు ఉంది బైబిల్లో. లిటిల్ ఫాక్సెస్ అని ఉంటాయి అక్కడ. ద్రాక్ష తోటలు నాశనం చేసేవాళ్ళు వీళ్ళు, దేవుని సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు. మేక గొర్రెలను వధశాలికి తీసుకుపోతుంది, కానీ అది పైన మాత్రం గొర్రె చర్మం ధరించుకుంటుంది. గొర్రెలను కరెక్ట్గా వధ దగ్గర తీసుకుపోయి ఏం చేస్తుంది? వదిలిపెడుతుంది అక్కడ. పాపం ఇవన్నీ చచ్చిపోతా ఉంటాయి. నెక్స్ట్ క్రూరమైన తోడేలు, అది కూడా గొర్రె చర్మం ధరించుకుంటుంది. నేను విశ్వాసిని. మందను కనికరించకుండా చీల్చి పక్కనే సంఘం పెడుతుంది. అది దానికో తోడేలు పాస్టర్ అవుతాడు. ఏ లేఖనం ప్రకారంగా నువ్వు సంఘాన్ని చీల్చి పక్కన సంఘం పెట్టావో నాకు చూపించు, నేను నీ లేఖనం చూపిస్తాను. నేను సంఘాన్ని చీల్చి సంఘం పక్కన పెట్టడము అది క్రూరమైన తోడేలని పౌలు గారు అపోస్తల కార్యంలో రాశాడు. ఆయన ఓ వ్యక్తికి దేవుని పిలుపుంటే వాడు సంఘాన్ని చీల్చాడు. వాడు కొత్త ప్రాంతానికి వెళ్ళి నూతన ఆత్మలను సువార్త ద్వారా రక్షణలోనికి తీసుకొస్తాడు. నూతన ఆత్మల ద్వారా సంఘాన్ని స్థాపిస్తాడు. అది అపోస్తుల యొక్క పరిచర్య. అపోస్తుల పరిచర్య ఎట్లుంటుంది అనుకుంటున్నావు? వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారు. పౌలు గారు చేశారు, చూడండి అపోస్తుల కార్యంలో. ఆ ప్రాంతంలో సువార్త చెప్తారు. రక్షించబడిన వాళ్ళను ఒక దగ్గర చేరుస్తారు, వాళ్ళను ఒక సంఘముగా తయారు చేస్తారు. కొద్ది రోజులు వాళ్ళకు కాపరిగా ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళకు ఒక పెద్ద అంటే కాపరిని పెద్దను పెట్టి వెళ్తాడు అక్కడి నుండి. అది అపోస్తుల బోధ. అంతేగాని సంఘాన్ని చీల్చి పక్కన సంఘం పెట్టేది అపోస్తుల యొక్క పరిచర్య కాదు. అది సంఘాన్ని చీల్చి పక్కనే సంఘం పెట్టేది. దాన్ని పౌలు గారు అన్నాడు, క్రూరమైన తోడలు వీళ్ళు, మందను కనికరించారు వీళ్ళు, గొర్రె చర్మం ధరించుకొని వస్తారు, మేము కూడా గొర్రెలమని చెప్తారు. నేనంటలేను, బైబిల్ అంటాంది. పౌలు గారు చెప్పాడు ఆ మాట. ఇలా పరిచర్య అది. ఆ పాస్టర్ కనుక చెప్పినట్టు వినలేదనుకో, వెంటనే అక్కడి నుండి చీలిపోతారు, ఇంకో సంఘాన్ని మొదలు పెడతారు. దీనికి సపోర్ట్ చేస్తే ఇంకో క్రూర తోడేలు ఉంటాయి అక్కడ. వీళ్ళు చీలిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకో క్రూరమైన తోడేలు రెడీగా ఉంటుంది. అది కానీ కొద్ది రోజులు ఆగండి, మళ్ళీ అందులో చీలిపోతా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే అవన్నీ వాడి స్వభావమే, క్రూరమైన తోడేల స్వభావమే చీల్చడమే. మళ్ళీ అక్కడేమవుతుంది, మళ్ళీ చీలిక, మళ్ళీ కొంతమంది మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు, మళ్ళీ వాళ్ళ దగ్గర మళ్ళీ చీలిక. అణుబాంబు రియాక్షన్ అయినట్టు అయితే అంటుంది అక్కడ. అణుబాంబు యొక్క సూత్రం తెలుసుగా మీ అందరికీ? తెలియకపోతే వదిలిపెట్టేయండి, చదువుకున్న వాళ్ళకి తెలుసు ఆ సూత్రం ఏంటిదో. రియాక్షన్, ఒక దాంట్లో ఒకటి విడుదల, ఒక దాంట్లో ఒకటి విడిపోవడం, ఒక దాంట్లో ఒకటి విడిపోవడం, ఒక దాంట్లో ఒకటి విడిపోతుంది, మళ్ళీ ఇందులో ఇంకోటి విడిపోతుంది, ఇందులో పోతూనే ఉంటాయి అవి. చివరికి వచ్చేసరికి భ్రష్టత్వంలో ఉంటారు. నాది అపోస్తుల సేవ, వరంగల్లో ఉన్న సంఘాలని నేను స్థాపించిన. ఏ సంఘాన్ని చీల్చలేదు నేను. కష్టపడి సంపాదించిన ఆత్మలను, కష్టపడి సువార్త చేసిన, నేడు కూడా కష్టపడి సువార్త చేస్తానా. వాడికి నాకు ఆ పోలిక. మళ్ళీ మధ్యలో వర్తమానంలో సినిమా డైలాగులు. వాడు సినిమా డైలాగు వర్తమానం చెప్తానంటే వర్తమానంలో వాడు ఆత్మ ఏందో పట్టుకోలేరు. అక్కడ ఉన్నోళ్ళు పట్టుకోలేరు. ఎందుకంటే అన్ని క్రూర జంతువులే, అన్ని క్రూరమైన తోడేళ్ళే. మళ్ళీ అందులో చీలిక తీసుకొస్తే అవి స్వభావాలు అన్నమాట.
ఇవి బయట పెడుతున్నదే వర్తమానం. ఎవరికి? వాళ్ళకు కాదు. లూసిఫర్కి తాను లూసిఫర్ అని ఎక్స్పోజ్ అవడం ఇష్టమా? దయ్యానికి తాను దయ్యమని బహిర్గతం అవడం వాడికి ఇష్టం ఉంటుందా? ఉండదు వాడికి. అందుకే వాడికి కాదు అది, వాడు దయ్యమని విశ్వాసికి బయలుపరచబడతా ఉంటుంది. అందుకే వాడు దీన్ని ద్వేషిస్తూ ఉంటాడు, ఈ వర్తమానాన్ని, ఈ ప్రత్యక్షతను, ఈ సత్యాన్ని. అదిగో మార్క్ పాస్టర్ ఏమైనా మా మీదనే చెప్తున్నాడు. నేను చెప్తున్నది నీకోసం కాదు, విశ్వాసి గుర్తించాలి. గుంట నక్కేదో, గొర్రె చర్మం ధరించుకొని వచ్చిన మేకేదో, గుంట నక్కేదో, క్రూరమైన తోడేలేదో విశ్వాసి గొర్రెలు గుర్తించాలా. అందుకు చెప్తాను ఈ వర్తమానాన్ని నేను. అందుకు అపవాదిని ఎక్స్పోజ్ చేస్తాను. ఏది గోధుమ, ఏది గురుగు తెలియాలా లేదా? ఏది నిజ ద్రాక్షవలి, ఏది కారు ద్రాక్షవలి. నిజ ద్రాక్షవలి, కారు ద్రాక్ష ఉన్నాయా? రెండు ఉన్నాయి ఆ సంఘాలు. రెండు ఉంటాయి ఆ సంఘంలో, నిజ ద్రాక్షవలి, కారు ద్రాక్ష. పక్క పక్కనే ఉన్నాయట. మంచి చెట్టులు తెలిచే వృక్షము, మంచి చెట్టులు తెలిచే వృక్షము మరియు జీవవృక్షం. ఒకదానికొకటి వాటి యొక్క కొమ్మలు పెనవేసుకొని ఉన్నాయట. ఏర్పరచబడిన వాళ్ళు తప్ప ఎవడు కూడా ఇది మంచి చెట్టులు తెలిచే వృక్షము, ఇది జీవవృక్షం అని గుర్తించలేడు. ఏర్పరచబడిన వాడు తప్ప. అందుకే ఏర్పరచబడిన వారు మోసపోకుండా ఉండడానికి ఏది దేవుని ఆత్మ, ఏది సత్యస్వరూపి ఆత్మ, ఏది బ్రహ్మపరిచే ఆత్మనో స్పష్టంగా వివరంగా బోధిస్తాడు. ఏది గోధుమ, ఏది గురుగో వివరంగా బోధిస్తాడు. ఎవరి కోసం? ఏర్పరచబడిన వాళ్ళ కోసం, ఎన్నికలో ఉన్న వాళ్ళ కోసం. అందుకేనా శాస్త్రుల పరిచయాల గురించి బోధించాడు. ఆయన చెప్పిన ఎన్ని ఉపమానాల్లో శాస్త్రుల పరిచయాల గురించి లేవండి. చూపించాలా నేను ఆయన బోధలా? ఒకసారి అయితే డైరెక్ట్గా చెప్పాడు, ఈ నిలువుటంగిలు వేసుకున్నట్టు నన్ను అస్సలు నమ్మకు. ఉందా లేఖనంలో ఉందా? ఈ నిలువుటంగులు ధరించుకున్న వీళ్ళని అస్సలు మీరు నమ్మొద్దని శిష్యులకు చెప్పిండా లేదా? ఆ శాస్త్రులు పరిచయాలు సద్దుకేలనే పులిసిన పిండిని, పిలిచిన బోధను మీరు అస్సలు నమ్మొద్దని చెప్పాడా లేదా? పులిసిన పిండి చెప్పిండా లేదా? డైరెక్ట్గా అన్నాడా లేదా? శాస్త్రులు పరిచయాలు సద్దుకేలనే పులిసిన పిండి, అదే వాళ్ళ బోధ గురించి చెప్పాడా లేదా? ఎక్స్పోజ్ చేశాడు వాళ్ళను. ఎందుకు? ఏర్పరచమన్న వాళ్ళు మోసపోకుండా ఉండడానికి. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ప్రవక్తలో ఉండి ఏం చేశాడు? ఇప్పుడు 5 రకాల పరీక్షల్లో ఉండి ఏం చేస్తున్నాడు? ఎక్స్పోజ్ చేస్తున్నాడు. నువ్వు ప్రవక్త వర్తమానం, ఏ వర్తమానం తీసుకున్నా ఈ రెండింటి గురించి బోధిస్తాడు. గోధుమ, గురుగు, గొర్రె, మేక. తీసుకున్నాడా లేదా? ప్రతి వర్తమానంలో ఉంటుంది అక్కడ. ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకంటే వధువుకి వివేచన కావాలి, మోసపోకుండా ఉండడానికి. మోసం అంటే ఏంటిది? తెలియక చేసేది. తెలియక చేసేది మోసం. కానీ వధువు మోసపోదు. ఎందుకు ఆమె మోసపోతుంటే ఆమెకు అన్నీ తెలుస్తుంది, అన్నీ తెలిసిపోతుంది ఆమెకు. గురుగేదో, గోధుమేదో, గొర్రెదో, మేక ఏదో. వింటున్నారా? గొర్రె ఏదో, మేక ఏదో, క్రూరమైన తోడే లేదో, అలానే ఏంటిది ఆ లిటిల్ ఫాక్సెస్, ఆ చిన్న గుండె నక్కలేవో వధువుకు తెలిసిపోతుంది. అమ్మో వీడు గుంట నక్కరోయి. పోయిన వారం చెప్పిన విషం ఎక్కిస్తాడు. కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి పని చేయదు. ఎందుకు కొంతమందికి పని చేయలే? గొర్రె పిల్ల రక్తం ఉన్నది వాళ్ళ లోపట, యాంటీబాడీస్ ఉన్నాయి వాళ్ళ లోపట. వీడు ఎంత ఎక్కించినా వాళ్ళకి ఎక్కదు. యాంటీబాడీస్ ఉన్నాయి, గొర్రెపిల్ల రక్తం. కరెక్టేనా? ఇంకొంతకి ఎందుకు పని చేస్తుంది ఆ విషము? మొత్తం ఒళ్ళంతా విషం ఎందుకు వచ్చేసింది? మైండ్లోకి ఎందుకు ఎక్కేసింది వాళ్ళకు? గొర్రెపిల్ల రక్తం లేదు వాళ్ళకు. వాళ్ళ దగ్గర గొర్రెపిల్ల రక్తము లేదు.
యాంటీ వెనం లేదు వాళ్ళ దగ్గర. అందుకే ఎక్కేస్తుంది, చచ్చిపోతారు. సంఘం నుండి మేము వెళ్ళిపోతాం. ఒకటి గుర్తుంచుకోండి, గురుగులే ముందు కోయబడి గోధుమ నుండి వేరు కావాలి. అదే నా లేఖనం. పొట్టే విత్తనము నుండి వేరు కావాలి. అబ్రహాంలో దగ్గర నుండి లోతే వేరు కావాలి. ఇస్సాకు దగ్గర నుండి ఇష్మాయిలే వేరు కావాలి. వేరేటోళ్ళ గురించి అర్థమవుతుందా? ఈ వేరే వాళ్ళంతా ఎవరో మీకు బైబిల్ అర్థమవుతున్నదా? గోధుమ నుండి గురిగే వేరు కావాలి. గోధుమ వేరు కాదు, విత్తనము నుండి పొట్టే వేరు కావాలి. అబ్రాహాము దగ్గర నుండి లోతు వేరు కావాలి. ఇస్సాకు దగ్గర నుండి ఇష్మాయిల్ వేరు కావాలి. యేసు దగ్గర నుండి ఆ 70 మంది శిష్యులు వేరు కావాలి. ఇస్కరియోతు యూదా వేరు కావాలి. వేరే వాడు ఎప్పుడు కూడా లేఖనం ప్రకారముగా వాడు మన మాట వినటోడు కాదు. దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వాడు మాత్రమే మన మాట వింటాడు. ఎందుకు? మన మాట ఏంటిది? దేవుని సంబంధులం మనం. దేవుని మాట అది. వాడు వినడు. ఎంత వాక్యం చెప్పినా వాడు వినడు. గుర్తుంచుకోండి, క్రీస్తు యేసునందు లూసిఫర్ లేడు, ఆదిలా. క్రీస్తు యేసునందు లూసిఫర్ లేడు, ఆదిలా. క్రీస్తు యేసునందు లూసిఫర్ కుమారుడు, సర్పము కుమారుడు కయోను లేడు, వాని సంతానం లేదు. మనమున్నాం, ఆదాములో మనమున్నాం. కానీ ఆదాములో కయోను లేడు. ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా ఆదాములో నుండి వచ్చిన సంతానం అది ఏబేలు షేతై ఉన్నాడు. కానీ అదే స్త్రీ ద్వారా వచ్చిన సర్పం నుండి వచ్చిన సంతానం కయోనై ఉన్నాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో 26-27 వచనంలో కయోను లేడు. ఇప్పుడు ఆ స్త్రీని బయటికి తీశాడా? ఆ స్త్రీ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆ స్త్రీ ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది? ఆ స్త్రీ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? నరుల్లో నుండి కాదా? నరుడు అంటే ఒక్కడు కాదు. ఇప్పుడు ఒక్కటి కాదు, రొట్టె ఒకటి కాదు. మీరు ఇంగ్లీష్లో చదవండి. చదువుదామా? ఒక్కటి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఫర్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ ద లార్డ్ దట్ విచ్ ఆల్సో ఐ డెలివర్డ్ unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. Not one bread. తెలుగులో, నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక్క రొట్టెను. రాంగ్. తెలుగు తర్జుమా తప్పు. ఒక్క రొట్టెను కాదు. వింటున్నారా? ఏమనుంది అక్కడ? యేసు తను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని, ఒక్క రొట్టె కాదు, రొట్టెను ఎత్తుకొని. ఎందుకు? ఆ రొట్టెలోనే మనమందరం ఉన్నాం. ఆ రొట్టె యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందులో మనమందరం రొట్టెలుగా ఉన్నాం. మనం రొట్టెనెత్తుకొని, ఒక్క రొట్టె కాదు, రొట్టెనెత్తుకొని. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు, ఒక్క రొట్టె వలన మాత్రము కాదని లేదు అక్కడ. రొట్టె వలన. రొట్టె అంటే అనేక రొట్టెలు వస్తాయి. మీకు తెలియదా? రొట్టెలంటే అనేక రొట్టెలు. కాదా? రొట్టె అంటే అనేక రొట్టెలు రావా? రొట్టె అంటే అనేక రొట్టెలు. ఒక్క రొట్టె అంటే ఒక రొట్టె. మనుషుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రం కాదు. ఇప్పుడు తీసుకుందాం, ఆ మాటనే తీసుకుందాం. యేసు ప్రభు మనుషులు బతకడానికి ఇచ్చిన ఆహారంలో ఆ రోజు ఆయన ఎన్ని రొట్టెలు తీసుకున్నాడు? ఒకటా? 2 రొట్టెలు.
ఒకసారి 2 రొట్టెలు తీసుకున్నాడు, ఇంకొకసారి 5 రొట్టెలు తీసుకున్నాడు. చదవండి మీరు బైబిల్లా. కానీ 5 రొట్టెలైనా 2 రొట్టెలైనా రొట్టె కిందకు వస్తుంది. 5 రొట్టెలైనా 2 రొట్టెలైనా రొట్టె కిందకు వస్తుంది. వాళ్ళందరూ వేల మందికి వాళ్ళకు ఒక రొట్టెనే వేసిల్లా. యేసు ప్రభు తీసుకునేదే 2 రొట్టెలు. మనుష్యుడు బ్రతకడానికి. మనుషుడు అంటే మళ్ళీ ఒక మనుషుడు కాదు, ఇక్కడ ఒక వ్యక్తి కాదు, అందరు వస్తారు అక్కడ కాదా. మ్యాన్ అంటే అందరు వస్తారండి, మనుషుడు అంటే అందరు వస్తారు అక్కడ. మనల్ని ఏమంటారు? పరిపూర్ణ మానవ స్వరూపం, పరిపూర్ణ మనుషుని స్వరూపం. స్టాచర్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, స్టాచర్ ఆఫ్ ఏ ఏ అంటే ఒకడు, ఒక్క పరిపూర్ణ మానవుని స్వరూపం. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిపూర్ణ మానవ స్వరూపం. నీది ఒక పరిపూర్ణ మానవ స్వరూపం, నాది ఒక పరిపూర్ణ మానవ స్వరూపం. ఆమేన్. ఇప్పుడు మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రం కాదు. రొట్టె అంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఒకటే రొట్టె అని అర్థం కాదు. అట్లయితే ఆయన 2 రొట్టెలు ఎందుకు తీసుకున్నాడు? అట్లయితే ఆయన 5 రొట్టెలు ఎందుకు తీసుకున్నాడు? ఆ 5 రొట్టెలే 5,000 మందికి పంచాడు ఆయన. అవి ఏమైనా అన్నాడు ప్రవక్త? మల్టిప్లై, అభివృద్ధి పొందినాయి. అవి 5 రొట్టెలు 10 అయినాయి, 10 రొట్టెలు 20 అయినాయి, 20 రొట్టెలు 40 అయినాయి, 40 రొట్టెలు 80 అయినాయి, 80 రొట్టెలు 160 అయినాయి, 160 రొట్టెలు 320 అయినాయి, 320 రొట్టెలు 640 అయినాయి, 640 రొట్టెలు 1280 అయినాయి. అలా అవన్నవగా మళ్ళీ 12 గంపలు మిగిలినాయి అక్కడ. కానీ ఏసంటారు? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు. అంటే ఆయన ఉద్దేశం అంటే ఒక్క రొట్టె అని కాదు ఇక్కడ. ఏదో ఒకసారి చెప్పలు కొట్టి ప్రభుని శుద్ధిద్దామా? ఒక్క రొట్టె అని కాదు ఇక్కడ, అనేక రొట్టెలు. అందుకే ఆయన ఒక్క రొట్టె వలన జీవించునని లేదు. ఆయన మనుష్యుడు బ్రతుకుచున్నది ఒక్క రొట్టె వలన కాదు అని లేదు. ఆయన రొట్టె వలన కాదు అన్నాడు ఆయన. ఎందుకంటే రొట్టె అని అన్నప్పుడు అనేక రొట్టెలు అన్నమాట. ఇప్పుడు కూడా యేసు రొట్టె ఎత్తుకున్నాను అన్నప్పుడు అనేక రొట్టెలు. నువ్వు ఒక రొట్టె, నేను ఒక రొట్టె. అయ్యయ్యో, నువ్వొక రొట్టె, నేను ఒక రొట్టె. అందరం ఒకే ముద్దలో నుండి వచ్చిన మనం, యేసుక్రీస్తులో నుండి. ఇప్పుడు అవ్వ బయటకు వచ్చింది, కానీ వాళ్ళిద్దరు ఏక శరీరం. వినపడతలే? ఏక శరీరం అంటే ఏమన్నా మళ్ళీ యేసు ప్రభు వీళ్ళిద్దరిని అతుకుపెట్టిండా? మరి ఎట్లా ఏక శరీరం? ఒకే రొట్టెలో నుండి ఇద్దరు వచ్చిళ్ళు. ఇక్కడ రొట్టెలో నుండి ఇద్దరు వచ్చిళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తులో నుండి మనందరం వచ్చిన మనం ఇన్ని రొట్టెలు వచ్చిన ఈ రోజున మనమందరం ఏక శరీరమై ఉన్నాం ఈరోజు. అర్థమైందండి అన్నది? ఇప్పుడు వాళ్ళిద్దరు ఏక శరీరం అంటే ఆ స్త్రీకి 2 కళ్ళు ఉన్నాయా లేవా? ఆదాముకు ఉన్నాయి కాబట్టి నీకు అక్కర్లేదు అన్నాడా? ఆదాముకు ముక్కు ఉంది కాబట్టి నీకు అక్కర్లేదు, ఆదాముకు నోరు ఉంది కాబట్టి నీకు అక్కర్లేదు, ఆదాముకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి నీకు అక్కర్లేదు అన్నాడా దేవుడు? ఒకే ముద్దలో నుండి, 2వ అధ్యాయంలో ఒకే ముద్ద. అయ్యో, 2వ అధ్యాయంలో ఒకే ముద్ద. ఆ ఒకే ముద్దలో నుండి ఇప్పుడు ఆదామును అవ్వను తీశాడు. అర్థమైందని అన్నది? అలానే ఇప్పుడు ఒకే ముద్దలో నుండి రొట్టెలు. నువ్వొక రొట్టె, నేనొక రొట్టె, మనందరం రొట్టె, ఒక్కొక్క రొట్టె ఒకే ముద్దలో నుండి. మంటి దగ్గరకు వస్తే ఇదే రోమీయులకు రాసిన పత్రిక మంటి గురించి మాట్లాడతాడు. పరమ కుమ్మరి ఒకే మంటిలో నుండి కొన్నో ఘనమైన పాత్రలు చేశాడు, కొన్నో ఘనహీనమైన పాత్రలు. కుమ్మరిని చూసి ఆ రూపించబడిన పాత్రలు నన్ను ఎందుకు ఇలా చేసావని అడుగుతాయా? అడగడానికి వీల్లేదన్నాడు పౌలు గారు. ఎందుకంటే అది కుమ్మరి వాని ఇష్టం అన్నాడు. కానీ అవన్నీ ఎక్కడి నుండి చేయబడాయి? ఒకే మట్టి ముద్ద.
రెడీగా ఉన్నారా? ఫైనల్ పాయింట్, నాకు టైం అయిపోతుంది. ఫైనల్ పాయింట్, ఒకే విత్తనం 2000 సంవత్సరాల క్రితం భూమిలో పడింది. ఎవరు ఆ విత్తనం? ఆ గోధుమ విత్తనం ఎవరు? కానీ ఇప్పుడు అందులో నుండి ఎన్ని విత్తనం? ఒకటే వచ్చింది ఆ విత్తనం. అందులో నుండి ఒకటే విత్తనం వచ్చిందా? ఆయనలాగా ఒక్కొక్కరు వచ్చారు. భూమిలో పడిన విత్తనమైన యేసుక్రీస్తులాగా వేల విత్తనాలు. ప్రవక్త అన్నాడు, భూమిలో పడిన విత్తనములో ఎంత కాల్షియం ఉందో, ఎంత పొటాషియం ఉందో, ఎంత ఐరన్ ఉందో, ఏ రుచి ఉందో, ఆ చెట్టుపై ఉన్న ప్రతి విత్తనములో కూడా, అన్ని విత్తనాలు కాదు, అన్ని విత్తనాలు కలిపితే కాదు, ఒక్కొక్క విత్తనములో అంతే పొటాషియం, అంతే కాల్షియం, అంతే ఐరన్ ఉన్నదని చెప్పాడా లేదా? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఒక రొట్టెవు కాదా? నేను ఒక రొట్టెను కాదా? కావా? నువ్వు ఒక గోధుమవు కాదా? నువ్వు ఒక యేసుక్రీస్తువు కాదా? అనేకమైన గోధుమలు, అనేకమైన యేసుక్రీస్తులు, అనేకమైన దేవుని కుమారులు ఒక్క గోధుమలో నుండి వచ్చినాయి. కానీ అక్కడ ఒక్క గోధుమ లేదు, ఆయన గోధుమ. ఒక్క గోధుమ లేదు, గోధుమ. ఒంటిగా ఉంటే లాభమేమీ లేదు, కానీ అది భూమిలో పడి చచ్చిపోతే అనేకమైన గోధుమలను తీసుకొస్తుంది. ఎందుకు అక్కడ ఒక గోధుమ లేదు? ఆయన ఉట్టి గోధుమ అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే అనేకమైన గోధుమలన్నీ ఆ గోధుమలో ఉన్నాయి కాబట్టి. అవన్నీ ఒకే ముద్దలో నుండి వస్తాయి. అవి ఆ గోధుమలన్నీ ఒకే విత్తనంలో నుండి వస్తాయి. అవన్నీ కూడా మళ్ళీ విత్తనాలే. ఈ మర్మం అర్థం కాక, అందుకే యేసుక్రీస్తు ఒక గోధుమ అని అనలేదు. ఆయన ఒట్టిగా గోధుమ అన్నాడు. అది కారణం 1వ అధ్యాయంలో నరుడు అన్నాడు, ఒక నరుడు అనలేదు, నరుడు. అలానే ఇక్కడ 1 కొరింథీయులు 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక రొట్టె అని లేదు, రొట్టె. అలానే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు, కానీ రొట్టె వలన మాత్రం అంటే ఒక రొట్టె కాదు అక్కడ అర్థం. మనం ఎన్ని తింటామో అన్ని రొట్టెలని అర్థం. రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి. అందుకే ఆయన 2 రొట్టెలు తీసుకున్నాడు, అందుకే ఆయన 5 రొట్టెలు తీసుకున్నాడు, అందుకే అన్ని రొట్టెలు చేశాడు ఆయన వాటిలో నుండి. అవునా కాదా? అన్నిటిని సృజించాడు ఆయన. ఇవన్నీ ప్రత్యక్షత అండి. అయితే ఇది నేను వాళ్ళకి చెప్తలేను. వాడు ఎట్లా నమ్మడు, వాడు అవిశ్వాసి, వాడు నమ్మడు, వాడు వేసేదారి, వాడు నమ్మడు. వాడు వాళ్ళకి చెప్తలేను, నేను మీకు చెప్తాను. నేను మీకు అర్థం కావాల, విశ్వాసులకు మీకు అర్థం కావాలి ఈ విషయాలు. వాళ్ళకి కాదు, వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. దేవుడు బయలుపరిచాడు వాళ్ళకు. అలా అదే సిల్లి విషయాలన్నీ, ఈ చిల్లర విషయాలన్నీ చేతులు కడుక్కోకుండా తింటాలని శిష్యులు ఆ శనివారం రోజున వెన్ను తెంపుకొని తింటున్నారు. మేమందరం ఆకలితో ఉంటాము, ఈయన వెన్ను తెంపుకొని తింటా ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఉపవాసం ఉండలేరు మీ శిష్యులు. ఇవే చెప్పుకుంటూ కూర్చున్నారు. చిల్లర విషయాలు, చిల్లర విషయాలు ఇవి. శాస్త్రులు పరిశీల ఆత్మ. వి డోంట్ కేర్. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. యేసుకు వాళ్ళ గురించి ఆయనకి ఏమాత్రం ఆయనకు బాధ లేదు. 11 మంది శిష్యుల గురించే ఆయన ప్రార్థన చేసింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నేను లోకము కొరకు ప్రార్థిస్తలేను, కానీ లోకములో నువ్వు నా కొరకు అనుగ్రహించిన వీరి కోసం ప్రార్థన చేస్తానా, వీరిని సత్యమందు ప్రతిష్ఠించు. అయ్యా, శాస్త్రాలను, పరిశీలను, సదికేలను, సంఘశాఖలన్నింటినీ సత్యములో ప్రతిష్ఠించు కాదు. ఆ వేషధారులను వాళ్ళని వేషధారులను ప్రభు పిలిచేయండా? శాస్త్ర పరిశీలన వేషధారులు అన్నాడా?
ఆ వేషధారణ నటించే విశ్వాసులందరికీ ప్రభు ఆ సత్యములో ప్రతిష్ఠించని ప్రార్థించలేదు ఆయన. ఏర్పాట్లో విశ్వాసులైన వీళ్ళ కోసమే. ఈరోజు ఈ మెసేజ్ ఏర్పాట్లో విశ్వాసులైన వారి కోసమే. వాడు ఎన్ని వీడియోలు తయారు చేస్తే ఏం లాభం? వాడు ఒక అవిశ్వాసి, వాడు ఒక వేషధారి, వాడికి అర్థం కాదు ఈ విషయాలు. ఏక శరీరం అంటున్నావు నువ్వు భార్య భర్తలను. ఏదో ఒకసారి నాకు ఆదామావుల గురించి వివరించు. అవ్వకు కళ్ళు లేవా? అవ్వకు ముక్కు లేదా? అవ్వకు నోరు లేదా? అవ్వకు చేతులు లేవా? అవ్వకు కాళ్ళు లేవా? అవ్వకు అవయాలు లేవా? మళ్ళీ ఎట్లా ఏక శరీరం అవుతారు వాళ్ళు? ఇప్పుడు అవ్వొక్క రొట్టె, ఆదాము ఒక రొట్టె, కానీ ఒకే ముద్దలో నుండి తీయబడ్డారు. మీకు అర్థమైందని అన్నది? ఒకే ముద్దలో నుండి తీయబడిన ఆదాము అవ్వ ఏక శరీరం. ఇక్కడ కూడా అంతే. ప్రభురాజు భోజనంలా ఇంత సింపుల్ కాన్సెప్ట్ కూడా వీడికి అర్థం కాకపోతే రేపు ఇక వీడు భార్య భర్తలనుడితోటే ఫెవికాల్తో అతుకు పెట్టుకోవాలి. ఇక రావే మన ఇద్దరం ఏక శరీరమే, మన ఇద్దరం అతుకు పెట్టరా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఫెవికాల్తో అతుకుపెట్టు. సంఘం అంటే ఏక శరీరం, అందరం అతుకుందాం బట్టు. వీడికి అర్థం కాలే ఏక శరీరం అంటే ఏంటిదో. అర్థం కాదు కూడా. అవిశ్వాసకి అర్థం కాదు, వేషధారికి అర్థం కాదు. బైబిల్ గ్రామర్ కూడా తెలిసి ఉండాలి. ఎక్కడ ఒక్క అని మాట రాయబడింది, ఎక్కడ అసలు ఆ మాట ఎందుకు రాయబడలేదు? ప్రవక్త వివరించాడు దీన్ని అంతా. నరుడు అన్నప్పుడు ప్రవక్త వివరించాడు. నరుడు అంటే ఒక్కడు కాదు, అందుకే ఒక్క నరుడు అని చెప్పలేదు ఆయన. నరుడు అంటే ఇద్దరున్నారు అందులో. నరుడు అంటే మనమందరం ఉన్నాం అందులో. చెప్పాడా ప్రవక్త? సేమ్. యేసుక్రీస్తు అంటే ఒక్కడు కాదు, యేసుక్రీస్తులో మనమందరం ఉన్నాం అక్కడ. సేమ్ మనమందరం ఎలాగైతే యేసుక్రీస్తులో ఉన్నామో, మనమందరం ఎలాగైతే ఇప్పుడు రొట్టెలుగా ఉన్నామో, ఒకే ముద్దలో నుండి తీయబడ్డాం. యేసుక్రీస్తు ముద్దలో నుండి, ఒకే బండలో నుండి తీయబడిన రాళ్ళ మనమంతా. కరెక్టేనా? ఒక్కొక్కరం ఒక్కొక్క రాయి, ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్క రాయి, ఒక్కొక్క మందిరం. 120 మందిరాలు పెంతెకోస్తు పండుగ రోజున. ప్రవక్త అన్నాడు ఆ మాట. 120 టెంపుల్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం, ఒక్కొక్కరు ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తు శరీరం. వ్యక్తిగతంగా వస్తే నువ్వే క్రీస్తు శరీరం, నువ్వే క్రీస్తు వధువు. నువ్వు కాదా క్రీస్తు వధువు? నువ్వు క్రీస్తు భార్యవు కాదా? నువ్వు ఎస్తేరు కాదా? వ్యక్తిగతంగా వస్తే నువ్వు ఎస్తేరు కాదా? లేదండి వాళ్ళు కావాలా, వీళ్ళు కావాలా, వీళ్ళందరూ వస్తేనే నేను ఎస్తానంటావా? కాదు. వ్యక్తిగతంగా నువ్వు ఎస్తేరువి, వ్యక్తిగతంగా నువ్వు రూతువి, వ్యక్తిగతంగా నువ్వు రిబ్కావి, వ్యక్తిగతంగా నువ్వు ఎవరు? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఆ శరీర మార్పు పొందుకున్నా, అదిగో శరీర మార్పు పొందుకున్న శారావి నువ్వు కాదా? ఇదే వాళ్ళకి అర్థం కాని విషయం. రొట్టె, మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రం. రొట్టె వలన ఒక రొట్టె అని అర్థం. యేసు ప్రభువుకు తెలియదు ఒక రొట్టెతో ఎవడు బతకలేడని? ఆయన పంచిచ్చేటప్పుడే ఒక రొట్టె పట్టుకోలేదు, 2 పట్టుకొని కూడా ఎన్ని వేలు చేసి ఉంటాడు దాన్ని, ఎన్ని రొట్టెలు చేస్తుంటాడు ఒక్కొక్కలకు. చెప్పండి. మళ్ళీ 12 గంపలు మిగిలినాయి అక్కడ. మనుషుడు బ్రతుకు రొట్టె. ఆ రాత్రి ఆయన అప్పగింపమైన రాత్రి రొట్టెనెత్తుకొని, ఒక్క రొట్టెను కాదు రొట్టెనెత్తుకొని. అర్థమైందని అన్నది? ఇవన్నీ మనకు అర్థం కావాలి, లేఖనాలు అర్థం కావాలి, ప్రవక్త చెప్పింది అర్థం కావాలి. ఇవన్నీ చిల్లరు కథలు అనమాట. ఇవంతా చిల్లర కథలు ఇవన్నీ చెప్పేది వీళ్ళు. శాస్త్రుల పరిశీల ఆత్మ వాళ్ళ కోసం నేను చెప్తలేను, మీకోసం చెప్తానా, మీకు అర్థం కావాలని చెప్తానా. ఇంకా చెప్పాలంటే నేను చెప్తా. కొరింథీ పత్రికలో పౌలు గారు ప్రభురాత్రి భోజనం గురించి రాస్తూ రొట్టెని ఎత్తుకొని అన్నాడు. ఒక రొట్టెని అనలేదు, అది మీరు క్లారిటీ చేసుకోండి. ఒక రొట్టె అని లేదు, ఇంగ్లీష్లో రొట్టె అని ఉంది.
ఒక్క రొట్టె వేరు, రొట్టె వేరు. రొట్టె అంటే అర్థము అనేకమైనవి కూడా అందులో ఉన్నాయని అర్థం. అర్థమైందని అన్నది. నరుడు అంటే స్త్రీ ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు, మనమున్నాం, ఆదాం సంతానం అంత ఉన్నది అక్కడ. నరుడు అంటే దేవుడు సృజించినప్పుడు నరుడిని సృజించాను. మనందరం ఉన్నాం అక్కడ. ఉన్నామా లేదా? నెక్స్ట్ ఇప్పుడు అర్థం చేసుకోవాలి. పౌలు గారు కొరింథీ సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఏమనంటే, మీరు ఆకలేస్తే ఇంట్లో తినాలి కానీ ప్రభురాత్రి భోజనంలోకి వచ్చి అంతకనం తింటున్నారేంది? ఒక్క రొట్టెలో ఎట్లా తింటారండి అంతమంది? పౌలు గారు ఎట్లా రాస్తాడండి ఆ మాట? ఓయ్ పాయింట్ వినండి, నేను చెప్పేది. మీకు ఆకలేస్తే ఇంట్లో భోజనం చేయండి, కానీ ప్రభురాత్రి భోజనంకి వచ్చి మీరేంది ఇంట్లో తిన్నట్టు తింటున్నారు అంటే పౌలు గారు ఏం రాస్తున్నాడు? వాళ్ళు ఇప్పుడు ఒక్క రొట్టె తీసుకోవట్లేదు. వాళ్ళు ఇంట్లో భోజనం చేసినప్పుడు 3-4 రొట్టెలు ఎట్లా తింటామో అట్లా తింటున్నారు వీళ్ళు. ఆయన ఏమంటారంటే, ఆకలేసి అక్కడ తినండి, కానీ ఇక్కడ మాత్రం అట్లా తినకండి మీరు. అంటే ఆ సంఘము రొట్టెలు తయారు చేస్తుంది. ఒక్క రొట్టెని కాదు, రొట్టెలను తయారు చేస్తుంది. యేసు ప్రభు రొట్టెలను ఇచ్చాడు. 2 రొట్టెలను ఇచ్చాడు 1000 మందికి. 2 రొట్టెలు 4 రొట్టెలు అయినాయి. రొట్టెలు అయినాయా కాలేదా? లేకపోతే గింత గీసి కడుపు నిండిందా? 4000 మందికి 2 రొట్టెలు మొత్తం నిండిందా? అరే 12 గంపలు ఎత్తాను. ఎక్కడెత్తారా రావు? నీ దగ్గర 2 రొట్టెలు అయిపోతే. బైబిల్ అంటుంది ఆ రొట్టెలు అభివృద్ధి చెందినాయి. 2 రొట్టెలు 4 రొట్టెలు అయినాయి. మనుష్యుడు బ్రతుకుచున్నది ఈ రొట్టె మూలం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి. మే ద హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ మీకు అర్థమవునట్లుగా దీన్ని చేయును గాక. ఎందుకంటే ఇది అందరికి అర్థమయ్యే విషయాలు కావు ఇవి. ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళకే ప్రవక్త చెప్పింది ఇవన్నీ. ప్రవక్త చెప్పాడు. మన ఆత్మ కూడా అక్కడ సృజించబడింది అన్నాడు. ఆదాము సృజించబడిన రోజే మనం కూడా సృజించబడ్డాం. మన ఆత్మ కూడా ఉంది. ఆదాము మట్టిలోనే తీయబడుతున్నప్పుడు మన యొక్క శరీరం కూడా ఆ మట్టిలోనే ఉన్నది అన్నాడు ఆయన. ఇవన్నీ అందరికి అర్థం కావు ఇవి. కానీ అక్కడ నరుని సృజించడం ఉంది. అంటే ఒక్కడని అర్థం కాదు. అక్కడ నరుని సృజించడం అంటే అందరూ ఉన్నారు అక్కడ. ఆదాములో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు అందులో. బ్రదర్, జీసస్ క్రైస్ట్ కూడా ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడా? ఆయన శరీరం కూడా ఉందా అక్కడ? ఉంది అక్కడ ఆయన శరీరం కూడా. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ఇది చాలా లోతైన విషయాలు. ఇవి చాలా మర్మముతో కూడిన విషయాలు. దీనికి పరిశుద్ధాత్మ బయలుపాటు ఇవ్వాలి. అది నీకుంటే కనుక నువ్వు ఏర్పాట్లో ఉన్నావని అర్థం. పరిశుద్ధాత్మ నీకు దీన్ని బయలుపరచాలంటే నువ్వు ఏర్పాట్లో ఉండాలి, నువ్వు ఎన్నికలో ఉండాలి. నిజంగా నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత ఎన్నుకోబడి ఉంటే ఖచ్చితంగా నీకు ఇది అర్థమవుతుంది. క్రీస్తు యేసులో ఉన్నవాడివైతే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడికి, ఇండివిజువల్ వ్యక్తిగతం, క్రీస్తు యేసున్న వాడికి ఏ శిక్ష విధి లేదు.
వచ్చేటట్టుగా రికార్డ్ చేయి. ఓకే, వస్తుంది. ప్రార్థించుకుందాం, సమర్పించుకోండి. బ్రదర్, నువ్వొక రొట్టెవు, నేనొక రొట్టెను. దేవుని చేతిలో రొట్టెలం మనం. బెత్లెహేం అంటే దేవుని రొట్టెల గృహము. అలా ఉన్న దేవుని మందిరంలో అదిగో యాజకులు మాత్రమే తినే రొట్టెల బల్ల ఉంది అక్కడ. రొట్టె బల్ల కాదు, రొట్టెల బల్ల. దాన్ని బైబిల్లో శ్రీవ్ బ్రెడ్ అని ఉంటుంది. శ్రీవ్ బ్రెడ్ అంటే సముఖపు రొట్టె. కానీ ఒకటి కాదు అక్కడ సముఖపు రొట్టె అంటే, అనేక రొట్టెలు ఉన్నాయి అక్కడ. ఒకటి కాదు సముఖపు రొట్టె అంటే అనేక రొట్టెలు. అది యాజకులు మాత్రమే తింటారు. ఇప్పుడు మనం యాజకులం, మనం సముఖపు రొట్టెని తింటున్నాం. యేసుక్రీస్తు శరీరాన్ని తింటాం. ఆ సముఖపు రొట్టె ఎవరు? యేసుక్రీస్తు. ఆ సముఖపు రొట్టె ఎవరు? విశ్వాసి. క్రీస్తు శరీరం తింటున్నాం ఈరోజు. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యము నీ వధువుకి ఇవ్వబడుతున్నది, నీ పెళ్లి కుమార్తెకి ఇవ్వబడుతున్నది. ఎందుకంటే ఆ పెళ్లి కుమార్తె నీ వాక్యం ద్వారా జీవించాలి కాబట్టి. ప్రతిదీ వాక్యము ద్వారానే ఆమె బ్రతకాలి. అందుకొరకు నువ్వు వాక్యాన్ని ఈరోజు పెళ్లి కుమార్తెకి ఇచ్చావు ప్రభువా. నువ్వు ప్రవక్తను పంపింది కూడా ప్రపంచానికి కాదు, పెళ్లి కుమార్తె కోసం పంపావు. ఆయన పెళ్లి కుమార్తె కొరకు పంపబడ్డాడు, క్రీస్తు భార్య కొరకు పంపబడ్డాడు. ఈరోజు మేము ఎంత ధన్యులం ప్రభువా. నువ్వు మా కొరకు ఈ వర్తమానాన్ని పంపించావు. విశ్వాసులమైన మా కొరకు, ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న పెళ్లి కుమార్తె అయిన మా కొరకు ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి, ఇవన్నీ మాకు బయలుపరచబడుతున్నాయి. ఎందుకు? మేము మోసపోకుండా ఉండడానికి. ఏది సత్యస్వరూపి ఆత్మనో, ఏది భ్రమపరచు ఆత్మనో మేము గ్రహించాలి. ఏది గొర్రెనో ఏది మేకనో వాటిని మేము గుర్తించాలి. గొర్రె చర్మం వేసుకొని వచ్చిన ప్రతిదీ గొర్రె కాదు. దాని లోపల క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. ఆ గొర్రె చర్మం కింద క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. ఆ గొర్రె చర్మం క్రింద ఖచ్చితంగా పంటలను నాశనం చేసే, పంట పొలాలను నాశనం చేసే అదిగో ఆ గుంటనక్కలు ఉంటాయి. అవును ప్రభువా, గొర్రెలను వధశాలకు తీసుకెళ్ళి వధించేటట్లుగా చేసే మేకలు ఉంటాయి. అవన్నీ మేము గొర్రెలుగా గ్రహించాలి, అవన్నీ మేము పట్టుకోవాలి ఈ రోజున. ఎందుకంటే ఈ వధువు మోసపోదన్నావు. మోసపోకుండా ఉండడానికే ఇవన్నీ మాకు బయలుపరుస్తున్నావు. మోసపోవడం అంటే తెలియక చేయడం. కానీ ఇప్పుడు మాకు తెలియక చేయడానికి ఏమున్నాయి? అన్నీ తెలుస్తున్నాయి మాకు. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుస్తున్నది. ఏది దేవుని ఆత్మనో ఏది బ్రహ్మపరచాత్మో మాకు తెలుస్తున్నది. అన్నీ మాకు వాక్యంలో బయలుపరుస్తాను. అందుకే ఈ వధువు మోసపోదు. అందుకే ఈమె తెలియక ఏది చేయదు, ఈమె తెలియక అపరాధంలో పడదీమే. ఎందుకంటే ఈమె మోసపోవడానికి వీలు లేకుండా మర్మమంతా విప్పినావు ప్రభువా, మర్మమంతా తెలియజేశావు ప్రభువా. ముద్రలు విప్పి ఆ 7 ముద్రలను పగలగొట్టి, ఓ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలను పగలగొట్టి తెరిచి మాకు ఇవన్నీ అర్థమవునట్టుగా చేస్తున్నావు. క్రీస్తు విరోధి ఆత్మ ఏంటి, క్రీస్తు ఆత్మ ఏంటి, ఏది క్రీస్తు ఆత్మ, ఏది క్రీస్తు విరోధి ఆత్మ, వాడు ఏ రూపంలో వస్తాడు, వాడు ఏ ఏ ఏ ఉచ్చుతో వస్తాడు, లేకపోతే ఏ వలతో వస్తాడు, లేకపోతే వాడు ఏ ప్రణాళికలతో వస్తాడు, వాడు అవన్నీ వాడి గురించి మాకు బయలుపరిచేశావు. అందుకే ఈరోజు ఈ వధువు మోసపోదు. వాని ఉచ్చులు, వాని వలలు, వాని యొక్క కుయుక్తులు, వాని తంత్రములు, సాతాను తంత్రాలు అన్నీ కూడా ప్రభువా ఈ వర్తమానంలో బయలుపరిచేశావు. వాళ్ళు ఎవరో మేము గుర్తించేటట్లు చేస్తున్నావు, అవేమిటో మాకు అర్థమయ్యేటట్లు చేస్తున్నావు. అలాంటప్పుడు ఈ వధువు, ఏర్పరచబడిన ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె ఏ విధంగా మోసపోతుంది? మోసపోవడానికి అవకాశమే లేదు ఇక. అందుకే ఈ వధువు మోసపోదని చెప్పావు. థ్యాంక్ యూ లార్డ్. ఈ వర్తమానం అంతా మాకు తెలియజేస్తున్నందుకు. వాళ్ళు అనుకుంటున్నారు మా కోసమే బోధించారని. కాదు, ఇది వధువు కోసం బోధించబడతాను. ఇది పెళ్లి కుమార్తె కోసం, ఏర్పాట్లో ఉన్న వాళ్ళ కోసం బోధించబడతా ఉన్నది. ఎన్నికలో ఉన్న వాళ్ళ కోసం బోధించబడతా ఉన్నది. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ వర్తమానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామములో ప్రభువా ఇది అందరికీ అర్థమవునట్లుగా చేస్తున్నందుకు వందనాలు. ఒకే ముద్దలో ఉండి తీయబడిన అనేక రొట్టెలం మేము, కానీ మేమందరము అదిగో రొట్టె కిందకు వస్తాము. క్రీస్తు రొట్టె ఉన్నాడు, ఆయనలో నుండి వచ్చిన రొట్టెలమే మేమంతా. క్రీస్తు బండై ఉన్నాడు, ఆయనలో నుండి వచ్చిన రాళ్ళమే మేమంతా. క్రీస్తు మహోన్నత కలగణమై ఉన్నాడు, ఆయనలో నుండి ఒక్కొక్కలము మహోన్నత కలగణంగా వస్తా ఉన్నాము. వందనాలు యేసయ్యా. ఇదంతాను మా ఎడల కలుగున ప్రణాళిక. ఇది అందరికీ అర్థం కాదు, నీ వధువుకు మాత్రమే అర్థమవుతుంది. ఆ వధువు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వాళ్ళు ధన్యులై ఉన్నారు. చూచుచున్న వాళ్ళ కన్నులు ధన్యమై ఉన్నవి, వినుచున్న వాళ్ళ చెవులు ధన్యమై ఉన్నవి. వాళ్ళు తప్పకుండా ఇది పట్టుకుంటారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.